వన్ థింగ్ దట్ ఐ కెనాట్ రైట్ ఈస్ టిపికల్ కమర్షియల్ ఫిల్మ్ స్టోరీ లాగా ఉంటాయి కదా, హీరో విలన్ హీరో. ఆ కథలు ఎందుకో నేను చెప్పలేను అనమాట. సో మీరు అలాంటి రొటీన్ సినిమాలు చేయకుండా మేబీ అంటే ఇప్పుడు ఒక మార్క్ ఉన్న సినిమా మీద అంటే ఇది ఒక ప్రసాద్ సూర్య అంటే ప్రూవ్ ఇట్ బోత్. దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేయలేరు, మీరు లేడని కూడా ప్రూవ్ చేయలేరేమో అని. మీకు తెలుగు రచయితల్లో బాగా నచ్చిన రచయిత, నచ్చిన పుస్తకం కానీ ఏమున్నాయి? we have time, I'll ask you, what is your love story? హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ద బుక్ షెల్ఫ్ 2020. ఇందులో భాగంగా ఈరోజు నేను మీకు ఒక యువ రచయితను పరిచయం చేయబోతున్నాను. ఈ యువ రచయిత 25 years లోపే 3 నవల్స్ రాశారు. ఒకటి మై నేమ్ ఇస్ చిరంజీవి అని తన మొదటి నవల, రెండవ నవల మైరావణ అని. ఈ రెండవ నవలకే ఈ యువ రచయితకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు యువ పురస్కారం లభించింది. ఆ తర్వాత మూడో నవలగా బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనే నవల రాశారు. ఈ 3 నవలలు కూడా 19 yearsలో స్టార్ట్ చేసి 25 yearsలో కంప్లీట్ చేశారు. ఈ రచయిత పేరు ప్రసాద్ సూరి. ఈ రచయితకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఈ యువ రచయిత ఒక చిత్రకారుడు, చరిత్ర అంటే విపరీతమైన అభిమానం, తెలుగు సాహిత్యం అంతా చదివిన వ్యక్తి, ప్రపంచ సాహిత్యం మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి. అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్గా ఆర్కియాలజీలో పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. యువ రచయిత ప్రసాద్ సూరి గారు రాసిన మీరు ఏ నవల తీసుకున్నా వెరీ బోల్డ్, బ్యూటిఫుల్, ఇంటలెక్చువల్, రస్టిక్, రా అండ్ ఫిలాసఫికల్, ఇన్ని రకాల ఎలిమెంట్స్తో నవల్స్ రాయడం మన యువ రచయిత ప్రసాద్ సూరి ప్రత్యేకత. ఈ రచయిత గురించి ప్రముఖ జర్నలిస్ట్ తాడి ప్రకాష్ గారు ఏమన్నారంటే, మీకు నేను చదివి వినిపిస్తాను. యువరక్తం పొంగుతున్న ప్రసాద్ సూరి రచయితలుగా చలామణి అవుతున్న అనేక మంది నేలబారు, చవకబారు, బిలో యావరేజ్ గల వీపులు పగలగొట్టబోతున్నాడు. నేరేటివ్లో శక్తి లేని, కొత్త అభివ్యక్తి లేని సాంప్రదాయ ఎండుగడ్డి వాముల్ని అక్షరాల జ్వాలా తోరణాలతో తగలబెట్టబోతున్నాడు. బీ రెడీ అని ప్రముఖ జర్నలిస్ట్ తాడి ప్రకాష్ గారు అన్నారు. బట్ తాడి ప్రకాష్ గారు అన్న విషయంలో, అన్న వాక్యాల్లో, మాటల్లో ఎటువంటి అవాస్తవం లేదు. ఈరోజు మనం ప్రసాద్ సూరితో కాసేపు చిట్చాట్ చేద్దాం. తన అనుభవాలు, తన ఫ్యూచర్ ప్లాన్స్, తన ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ మనతో ప్రసాద్ సూరి గారు కొన్ని షేర్ చేసుకుంటారు. లెట్స్ ఎంజాయ్ దిస్ టాపిక్. హాయ్ సార్. హాయ్ ప్రసాద్ సూరి. Hi sir. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపే మీరు మీ గుజరాత్కి వెళ్ళే కార్యక్రమంలో ఉన్నప్పటికీ అడగగానే టైం ఇచ్చి వచ్చినందుకు రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. No sir, the pleasure is all mine. I am very happy to be here. Thank you so much for inviting me. ప్రసాద్, రియల్లీ మీ బుక్స్ చదివిన తర్వాత నాకు అనిపించింది, రియల్లీ ఒక యంగ్ రైటర్స్లో యువర్ సెన్సేషనల్. ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా పుస్తకాలు చూస్తున్నాం, ఈ మార్కెట్లో వచ్చిన పుస్తకాలు చూస్తున్నాం, చదువుతున్నాం, చాలామంది పాఠకులతో మాట్లాడుతున్నాం. ఎవరితో మాట్లాడినా మీ పుస్తకాలు మాత్రం కంప్లీట్లీ ఒక సెన్సేషన్ సృష్టించాయి. మీరు రాసిన విధానం కానీ, అందులో మీరు నేరేటివ్ స్టైల్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ పార్ ఎక్సలెన్స్ అండి. రియలీ ఐ కంగ్రాచులేట్ యూ. అండ్ నేను చెప్పాల్సిన పని లేదు, మీకు ఆల్రెడీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూ అండ్ అవార్డెడ్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు మీకు వచ్చింది. Yeah, sir. రియల్ ఈజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ముఖ్యంగా ఈ డిస్కషన్లో నేను, నాతో పాటు వ్యూయర్స్, పాఠకులు మీ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఒకటి ఫస్ట్ అంటే అసలు ఏంటి, ఒక విశాఖపట్నంలో డిస్ట్రిక్ట్లో సముద్ర ప్రాంతంలోనే ఒక చిన్న పల్లెటూరులో పుట్టి మీరు, అందులో మీ తల్లిదండ్రులకి, పేరెంట్స్కి మీకు అంత ఎడ్యుకేషన్ లేదని మీరు పుస్తకంలో రాశారు. అక్కడి నుంచి మీరు జర్నీ మీది హైదరాబాద్కి వచ్చి ఇక్కడ మీరు జేఎన్టీలో ఫైన్ ఆర్ట్స్ కోర్స్ చేసి, ఆ తర్వాత నవల్స్ రాయడం ప్రారంభించి, దట్టు 19 yearsలోనే మీరు నవల్స్ రాయడం ప్రారంభించారని తెలిసింది. 1920లో నవల్స్ రాయడం అంటే మామూలు విషయం కాదు. దట్టు ఇట్స్ మోర్ దాన్ 200 pages నవల్స్. అవి రాసి ఆ తర్వాత 3 నవల్స్ కంప్లీట్ చేసి, అందులో గవర్నమెంట్ రికగ్నిషన్ వచ్చి, ఆ తర్వాత మళ్ళీ మీరు ఈ వెంట్ టు వడోదర, యు ఆర్ డూయింగ్ యువర్ పీజీ ఆర్కియాలజీ కోర్స్ Yeah. చేస్తున్నారు. రియల్లీ ఈ జర్నీ అంతా ఒక నాట్ ఆర్డినరీ జర్నీ, నాట్ నార్మల్ అండి, ఎక్స్ట్రాడినరీ జర్నీ. ఇది సినిమాటిక్ జర్నీ. ఇది ఎలా పాసిబుల్ అయింది? పాసిబుల్ అంటే ఐ మీన్, ఫర్ సపోజ్ దీన్ని నేను ముక్కలుగా ఒకవేళ చెప్పాలనుకుంటే, ఫర్ సపోజ్ ఈ రాయడం, ఆ బొమ్మలు వేయడం, ఈ ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడు మన వాళ్ళు కాస్త కొంచెం అంటే రెగ్యులర్ ఇంట్రెస్ట్ల కంటే కూడా కొంచెం డిఫరెంట్ అనో, లేదా వాటిని ఫైన్ ఆర్ట్స్ అని సెపరేట్గా చూడడమో ఏదో చేస్తున్నారు అనుకుంటాను, అంటున్నారు.
బట్ నేను రీసెంట్లీ కాస్త ఈ ఆర్కియాలజీ ఇవన్నీ చదువుకోవడం మొదలుపెట్టిన తర్వాత వాట్ ఐ అండర్స్టూడ్ ఈజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ దట్ సెన్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, ఆర్ట్, ఎవ్రీబడి. ఐ మీన్ నేను ప్రీ హిస్టారిక్ టైమ్స్ నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా మనం ఉన్న దాంట్లో ఆర్ట్ అయినా స్టోరీ టెల్లింగ్ అయినా కానీ ఇట్స్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్. ఎవ్రీ హ్యూమన్ కెన్ టెల్ అ స్టోరీ, ఎవ్రీ హ్యూమన్ కెన్ బికమ్ ఆర్టిస్ట్. సో మనం దాన్ని ఇవన్నీ కొన్ని వెరీ ఒక 200-300 ఇయర్స్లో ఈ ఎడ్యుకేషన్ ఇదంతా సెటప్ అయిపోయిన తర్వాత చదువుకి వీటన్నిటికి మధ్యలో ఏదో ఒక గ్యాప్ వచ్చేసింది. కానీ ఐ ఫీల్ ఇట్స్ అ హ్యూమన్ క్వాలిటీ అని నేను అంటాను. ఇదేమి ఒక ఎక్సలెంట్ ఆర్ నాన్ రెగ్యులర్ No, this is very truly excellent and ఐ మీన్ నౌ ఇట్ బికమ్ కైండ్ ఆఫ్ ఎక్సెప్షనల్. బట్ ఇది హ్యూమన్ మనుషుల్లో ఆల్రెడీ ఉన్నదని అంటాను. ఇట్స్ హ్యూమన్ క్వాలిటీ. అయితే చిన్నప్పటి నుంచి ఒక కథలు వినాలని చదవాలని ఒక ఇంట్రెస్ట్ తోటి ఐ యూస్ టు రీడ్ లైక్ ఎక్కడ పడితే అక్కడ దొరికిన న్యూస్ పేపర్స్ నుంచి బుక్స్ నుంచి ఐ యూస్ టు నా టెక్స్ట్ బుక్స్ అన్నిటిని నేను ముందే చదివేసుకునేవాడిని. నా సీనియర్స్ని దగ్గర నుంచి కూడా వాళ్ళ టెక్స్ట్ బుక్స్ తీసుకొని చదువుకునేవాడిని. సో ఇట్ యూస్ టు బి వెరీ కైండ్ ఆఫ్ హంగర్ అనమాట. సో దానివల్ల నేను ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ డెవలప్ అయింది రైటింగ్ కూడా చేయాలని చెప్పి. అట్ ద సేమ్ టైం నాది ప్యారలల్ ఇంట్రెస్ట్, ఆర్ట్ రైటింగ్ అనేది నాది ప్యారలల్ ఇంట్రెస్ట్. నేను ఒక కథ చదువుకునేవాడిని. ఐ యూస్ టు లైక్ పిక్చర్ బుక్స్, స్టోరీ బుక్స్ విత్ పిక్చర్స్. ఓకే. సో ఆ బొమ్మ ఉన్న పుస్తకాలు, కథలు ఉన్న పుస్తకాలు రెండింటిని నేను మా స్కూల్ లైబ్రరీలో వాటిని ప్రత్యేకంగా ఒక కలెక్ట్ చేసుకొని వాటిని నేను ప్రాక్టీస్ చేసేవాడిని. నా బొమ్మ ప్రాక్టీస్ చేసేవాడిని, నా కథని కాపీ చేసుకునేవాడిని. ఇట్స్ కైండ్ ఆఫ్ డెవలప్డ్, మెల్లమెల్లగా డెవలప్ అవుతుండేది. ఐ స్టార్టెడ్ రైటింగ్ ఇన్ హై స్కూల్ ఓన్లీ, బట్ దెర్ ఇస్ నో బడీ టు ఎంకరేజ్ ఆర్ కైండ్ ఆఫ్ టెల్ గివ్ ఎనీ ఇన్పుట్స్ ఇవ్వడానికి, ఎంకరేజ్ చేయడానికి అప్పుడు ఎవరు లేరు. అండ్ స్కూల్ టీచర్స్ కూడా మోస్ట్లీ దే ఆర్ వెరీ మచ్ కన్సర్న్డ్ విత్ సిలబస్. సో దే డోంట్ ఎంకరేజ్ ఆల్ దీస్ థింగ్స్ కదా. సో అలా హై స్కూల్ లెవెల్లో పెద్ద ఎంకరేజ్మెంట్ ఏం దొరకలేదు. స్లోలీ ఇట్స్ డెవలప్డ్. నేను ఆ తర్వాత ఇంటర్మీడియట్ నా ఎలమంచిలి అనే ఒక దగ్గరలో ఉండే టౌన్లో చదువుకున్నాను. అక్కడి నుంచి నేను మళ్ళీ అది అయిపోయిన ఇమీడియట్గా నేను హైదరాబాద్ వచ్చేసాను. బికాస్ ఐ వాంటెడ్ టు పర్స్యూ మై ఇంట్రెస్ట్స్. మా ఫ్యామిలీ నన్ను ఎంకరేజ్ చేయలేరు. దే కాంట్ ఏమంటారు ఇన్వెస్ట్. రైట్. సో నేను వచ్చేసాను నా సొంతగా. నేను ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఆన్ మై థింగ్. అండ్ పీపుల్ నన్ను చూసిన వాళ్ళు కొంతమంది వీడికి ఏదో కొంచెం సాయం చేస్తే పనికి వస్తాడు వీడు, లేదా వీడు బాగుపడతాడు అనుకున్న వాళ్ళు కొంతమంది దే ఎంకరేజ్డ్ మీ. సో వాళ్ళ సాయంతో నేను డిగ్రీ జాయిన్ అయ్యాను, ఫైన్ ఆర్ట్స్, దట్ పెయింటింగ్. సో అప్పుడు అలాంగ్ విత్ పెయింటింగ్ ఐ పర్సూడ్ మై ప్యారలల్ ఇంట్రెస్ట్ విచ్ ఈజ్ రైటింగ్. ఓకే. సో మై నేమ్ ఇస్ చిరంజీవి అనేది నేను నా ఫస్ట్ ఇయర్ బ్యాచిలర్స్ ఉన్న టైంలో ఐ స్టార్టెడ్ డెవలపింగ్ అండ్ రైటింగ్ ఇట్. అండ్ అట్ ద సేమ్ టైం నాకు ఐఎమ్ జస్ట్ 20 at the same. సో ఐ డోంట్ హ్యావ్ స్టోరీస్ టు టెల్ కంప్లీట్లీ ఏమంటారు కంప్లీట్లీ ఇమాజిన్డ్ ఆర్ కంప్లీట్లీ ఫిక్షనల్ స్టోరీస్ నేను రాయలేను. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఐ డోంట్ హ్యావ్ దట్ అది కూడా. సో ఐ వాంటెడ్ టు రైట్ మై ఓన్ స్టోరీ. ఓకే. సో కైండ్ ఆఫ్ సెమీ ఆటోబయోగ్రఫీ స్టోరీ. సో ఐ ఫీల్ ఎవ్రీ హ్యూమన్ విల్ హ్యావ్ ఎ స్టోరీ టు టెల్. బట్ క్వశ్చన్ ఈస్ హియర్, ఆ సీడ్ మీకు ఇప్పుడు ఈ జర్నీలో మీ ఊర్లోంచి స్కూలింగ్, ప్రైమరీ స్కూలింగ్, సెకండరీ, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ, ఈ జర్నీలో ఈ సీడ్ ఎక్కడ పడింది? అంటే ఒకసారి ప్రతి మనిషికి ఒక సీడ్ పడుతుంది, ఈ పని చేయాలి, దిస్ ఈజ్ మై ఇంట్రెస్ట్, ఐ హ్యావ్ టు పర్సూ దిస్ అని ఒక ఆలోచన వస్తుంది. ఇట్ ఓపెన్స్ ఒకసారి మనకి డోర్ ఓపెన్ అయినట్టు కానీ అట్లా యూ ఫీల్ ఎక్కడ అనిపించింది నేను రాయగలను, ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ రిమైనింగ్ కిడ్స్ అని? రాయడం అంటే రాయడానికి ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను, కానీ ఫైన్ ఆర్ట్స్ ఇన్స్పైరింగ్ పర్సన్ అంటే ఇప్పుడు మీ స్కూల్లో కానీ ఇంట్లో ఎవరైనా గెస్ట్ రావడం కానీ ఇంకెవరైనా టీచర్స్ చెప్పడం కానీ వీళ్ళు అంటే బీ లైక్ దట్ అని మనకు స్కూల్లో టీచర్స్ చెప్తుంటారు కదా. టీచర్స్, దేర్ ఆర్ టీచర్స్, ఐ హాడ్ రియల్లీ గుడ్ టీచర్స్. మీలో ఇది ఉంది అని గుర్తు పట్టడం ఒక విషయం, నాలో ఇది ఉంది అని మీరు కూడా ఐడెంటిఫై చేసుకోవడం కూడా ఇది మరొక విషయం. ఈ రెండు ఎప్పుడు జరిగాయి? వెరీ యంగ్ ఏజ్, అట్ ప్రైమరీ స్కూల్ లెవెల్. నాకు ఎప్పుడు ఒక క్లాస్లో అందరి మధ్యలోనూ కాకుండా ఒక సెపరేట్ ఎక్సెప్షనల్ స్టూడెంట్ అనే పేరు తెచ్చుకోవడం లైక్ బాగుంటుంది కదా, టీచర్ మెచ్చుకుంటుంటే లేదా అందరికీ చూపించి వీడు అన్నట్టుంటే. సో ఐ యూస్ టు డూ మెనీ థింగ్స్. ఐ యూస్ టు డూ మిమిక్రీ ఆల్సో. లైక్ మిమిక్రీ చేసేవాడిని. బొమ్మలు వేయడం అనేది అది ఒకటి స్టార్ట్ అయింది. అది కూడా ఇప్పుడు ఒకసారి మామయ్య, నాకున్న చాలా మంది మామయ్యల్లో ఒక మామయ్య వైట్ నోట్స్లో ఒక చిన్న బొమ్మ గీసి నా పేరు రాస్తే అది నాకు చాలా నచ్చింది. ఐ స్టార్టెడ్
డూయింగ్ కైండ్ ఆఫ్ మ్యాడ్నెస్ లాగా పట్టుకుంది అనమాట. ఓకే. ఎక్కడ స్పేస్ దొరికినా కానీ గోడల మీద గీసేవాడిని, బుక్లో గీసుకునేవాడిని. ఇటు మ్మ్. స్లోలీ ఒక బొమ్మ అనేది డెవలప్ అవుతూ వచ్చేది. అండ్ అట్ ద సేమ్ టైమ్ కథలు అనేది కూడా నాకు ప్యారలల్, అది కూడా అసలు చదువుకోవడం న్యూస్ పేపర్స్లో ఒకప్పుడు ఇట్ యూస్ టు బి రియల్లీ ఇంట్రెస్టింగ్. ఒక సెక్షన్ ఉండేది, సెపరేట్ సెక్షన్ ఉండేది పిల్లల కోసం అని చెప్పి. ఇప్పుడు వీ డోంట్ ఫైండ్ ఇట్, ఏ పేపర్లోనూ లేదు. కానీ ఒకప్పుడు ఒక కథ, ఒక సూడోకు పజిల్ ఉండేది, ఒక డిఫరెంట్ అవన్నీ ఉండేది. ఐ కైండ్ ఆఫ్ డెవలప్డ్ మై ఇంట్రెస్ట్ విత్ దట్. ఎందుకంటే నాకు స్కూల్లో నాకు బుక్స్ లేవు. ఓకే. నేను ఉన్న ప్లేస్లో నేను ఆ టైంకి నా దగ్గర లైబ్రరీ కాదు, స్కూల్ కూడా లేదు ఊర్లో. రాంబిల్లి అనే విలేజ్. రాంబిల్లి కంటే ముందే ఇదంతా. ఇంకా ముందే. రాంబిల్లి హై స్కూల్లో అంతకంటే ముందు విషయం చెప్తున్నాను. ఇది నేను మా అమ్మ నాన్నల దగ్గర మాచర్ల అనే ఒక ఊరికి దగ్గరలో బుగ్గబాగు రిజర్వాయర్ ఒడ్డున ఒక అప్పటికి టెంపరీ సెటిల్మెంట్, ఇప్పుడు నౌ వీఆర్ కంప్లీట్లీ సెటిల్డ్ దేర్. అక్కడ వీ డోంట్ హ్యావ్ స్కూల్. ఓకే. ఓకే. సో అలాంటి చోట నాకు అసలు బుక్స్ ఎక్కువ చదవాలని అవన్నీ ఉండేది, కానీ లేదు, ఆర్ట్ మెటీరియల్ కూడా ఉండేది కదా. ఐ యూస్ టు జస్ట్ నేను ఒక తెల్ల కాగితం మీద నానమ్మకి రాసి పంపించేవాడిని. ఆవిడ దగ్గరలో టౌన్కి వెళ్ళినప్పుడు కలర్ పెన్సిల్స్ అని అక్కడ కిరాణా కొట్లో ఇస్తే అతను ఇస్తాడు. ఐ యూస్ టు ప్రాక్టీస్ విత్ దట్. సో ఇవన్నీ అంటే ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ కోరికలు అనమాట. బ్రష్ పట్టుకొని బొమ్మలు వేయాలి, మంచి మంచి పుస్తకాలు చదువుకోవాలని. అవి కంప్లీట్గా కాదు, కానీ కొంత నాకు హై స్కూల్కి వచ్చాక నాకు అది కొంత తీరింది. ఎందుకంటే నాకు ఎంకరేజింగ్ టీచర్స్ ఉన్నారు. ఒక బయాలజీ టీచర్ చిన్నమనాయుడు గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఈజ్ ఎ వెరీ గుడ్ పోర్ట్రేట్ ఆర్టిస్ట్. సో ఆర్ట్లో బేసిక్స్ ఏవైతే ఉంటాయో అవి ఆయన నాకు నేర్పించారు. ఇది అలాంగ్ విత్ దట్ ఐ యూస్ టు రీడ్ అలాట్. నేను క్లాస్ లెగ్గొట్టి కూడా లైబ్రరీలో కూర్చొని, స్కూల్ లైబ్రరీ ఉండేది, విపరీతంగా చదివేవాడిని. చాలా తొందరగా నాకే ఆశ్చర్యం వేసేది ఏంటంటే, నాకు హై స్కూల్ లెవెల్కి వచ్చేసరికి చిల్డ్రన్ ఫిక్షన్ అనేది ఇంట్రెస్ట్ పోయింది. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అడల్ట్ ఫిక్షన్. నావెల్స్ చదివాండి, విపరీతంగా నావెల్స్ మాత్రమే ఇంట్రెస్ట్ అనిపించేది. సో అవి స్కూల్ లైబ్రరీలో చాలా తక్కువ ఉంటాయి కాబట్టి నేను పేపర్స్లో బుక్ రివ్యూస్ వస్తుండేవి. ఐ యూస్ టు డూ మనీ ఆర్డర్స్ అండ్ గెట్ ద బుక్స్. మీరు వెరీ ట్రూ. మీ బుక్స్ చూస్తుంటే మూడు నవల్స్ చదివాను నేను. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు. ఎంత ఇన్ఫర్మేషన్ అంటే, యూ స్పీక్ అబౌట్ విన్సెంట్ వ్యాంగ్ అంటారు, గాథా సప్తశతి అంటారు, అందులో ఉమర్ ఖయామ్ అంతం లేని ఈ భువనవంత యొక్క పురాతన పందశాల అని ఇటు సైడ్ ఇది మాట్లాడుతుంటారు. రియల్ అంటే ఎంత డైవర్స్ ఏరియాస్ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేసి రాస్తుంటే ఇంత ఎలా రిటైన్ చేశారు మీరు ఇంత నాలెడ్జ్ని? ఇది గుడ్, అది మంచి విషయం అని మీరు అంటున్నారు, కానీ చాలా మంది అది అంత మంచి ప్రాక్టీస్ కాదు. మనకు తెలిసిందంతా డంప్ చేయకూడదు అనేది ఒకటి. అంటే లిటరేచర్లో చాలా మంది కొంతమంది చెప్పే ఒక విషయం అనమాట. నీకు తెలిసిందలా చెప్పాల్సిన అవసరం లేదు, లేదా నీకు విజ్ఞాన ప్రదర్శన అంతా చేయాల్సిన పని లేదు అనేది ఒకటి. అసలు అంటే మీరు రాసిన narrative లో కానీ ఆ స్టైల్ ఆఫ్ రైటింగ్ లో ఎక్కడ మీరు ఏదో డంప్ చేసినట్టు, నాదంతా ఇన్ని విషయాలు నాకు తెలుసు, నేను మీకు అందిస్తున్నాను, మీరు భరించండి రా అని ఎక్కడ లేదు. మీరు రాసిన ఎంజాయ్ ఇట్. అరే అంటే ఎంత narrative లో మీరు చెప్పిన విషయాలు యాడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఆప్ట్ అనమాట. అది మీకు ఎక్కడ అడిషనల్ గా బర్డెన్ లాగా అబ్బా మళ్ళీ చదవాలి ఈ పారాగ్రాఫ్ అని ఎక్కడ లేదు. మీరు పెద్ద పెద్ద ఆర్టిస్టుల గురించి రాశారు, వాంగో గురించి వెరీ ఇంట్రెస్టింగ్, అసలు లైఫ్ గురించి రాసింది మీరు ఒక దగ్గర. ఇట్స్ వెరీ గుడ్, వండర్ఫుల్. I'm really happy. రైట్ యాజ్ ఏ ఒక పాఠకుడిగా మేము ఇన్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం, సేమ్ టైం ఇట్ షుడ్ బి ఎంటర్టైనింగ్ అండ్ నాలెడ్జబుల్. అదే ఒక ప్రాపర్ నవల్ అని, ఏదైనా నవల్ అని కదా, ఎనీ పీస్ ఆఫ్ ఆర్టికల్ మస్ట్ బి ఇన్ఫర్మేటివ్, నాలెడ్జబుల్. అది లేకుండా రైటింగ్ స్టైల్ ఒకటి ఉండాలి దానికి. ఇదేం లేకుండా అంటే పర్సనలీ నాలాంటి మా ఫ్రెండ్స్ కానీ వి ఎంజాయ్డ్ యువర్ బుక్ అలా ఏం లేదు. ప్లీజ్ డోంట్. అదే లేదు అంటే మీకు ఎలాంటి బుక్స్ ఏదైతే ఉండాలని మీరు కోరుకుంటారో, నేను కూడా రచనలో అలాంటి నేను బిఫోర్ బికమింగ్ రైటర్ ఐఎమ్ రీడర్. సో నేను చదివే పుస్తకంలో నేను అలాంటివి కోరుకుంటాను. సో రాసేటప్పుడు కూడా నాకు అలాంటివి ఉంటే బాగుంటుందని నేను అనుకుని రాస్తాను. సో ఆబ్వియస్లీ ఐ ట్రై టు గివ్ సంథింగ్ టు రీడర్. ద బెస్ట్ పార్ట్ ఇస్ మీకు తెలుసు మళ్ళీ ఎక్కడ కట్ చేయాలో దాన్ని. ఇన్ఫర్మేషన్ మీరు ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ దాన్ని ఎంతవరకు మీరు ప్రొలాంగ్ చేసి ఒక ఎగ్జాక్ట్ పాయింట్లో దాన్ని కట్ చేసి మళ్ళీ అగైన్ జంప్ ఇంటూ రెగ్యులర్ న్యాచురల్ మీ కథలోకి వచ్చేస్తారు మీరు. దట్ ఈస్ ఎక్సలెంట్.
ఐ మీన్ నేను అదే స్టిల్ లెర్నింగ్ అనే చెప్తాను. ఇదంతా ఓవర్ ద టైమ్ నేను మళ్ళీ దాన్ని చదువుకొని రిపీట్ చేసి ఇది అవసరం లేదనుకొని తీసేసి ఎడిటింగ్ ఇదంతా ఓకే. 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 నడుస్తుంటుంది. సో అండ్ వెరీ లక్కీలీ ఐ హ్యావ్ గుడ్ పీపుల్ అలా అరౌండ్ మీ. సో వాళ్ళకి నేను ఐ గివ్ అనమాట. నేను చదవడానికి ఇస్తాను. వాళ్ళు చదివి ఇది ఉంటే ఇది బాగుంది, అది బాగాలేదు అని వాళ్ళు నాకు సజెస్ట్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తాడి ప్రకాష్ గారు. ఓకే. సో ఆయన అందువల్ల నా రైటింగ్ కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, రిఫైన్ అవుతూ ఉంటుంది. సో యా. అంటే ఈ తాడి ప్రకాష్ గారు గాని, వాళ్ళ బ్రదర్ మోహన్ గారు గాని, ఇంకా చింతలపల్లి అనంత్ వీళ్ళందరూ మీకు అంటే ముందే పరిచయమా? మీరు ఆఫ్టర్ కమింగ్ టు హైదరాబాద్ ఏంటిది వీళ్ళందరూ అంటే చెబితే అది ఒక లాంగ్ స్టోరీ, పీపుల్ చెబితే లాంగ్ స్టోరీ అయిపోతుందని చెప్పి చెప్పండి. ఎందుకంటే along ఎక్కడో with- మీరు వైజాగ్ లో ఉండి హైదరాబాద్ లో ఇంత ఎమినెంట్ పీపుల్ తో మీ పరిచయాలు, వాళ్ళు మీకు సపోర్ట్ చేయడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక రైటర్ అని వాళ్ళు ఐడెంటిఫై చేయడం వెళ్ళి అంత ఐ మీన్ అదే journey ఇట్స్ interesting వెరీ ఐ అనిపించింది. మీన్ ఆ విషయంలో నేను చాలా ఫార్చునేట్ అని చెప్పుకుంటాను. నాకు నేను వెరీ లక్కీ. అలాంగ్ విత్ రీడింగ్, అలాంగ్ విత్ పెయింటింగ్, అలాంగ్ విత్ ఆల్ దీస్ ఐ యూస్ టు హ్యావ్ అనదర్ ఇంట్రెస్ట్ విచ్ ఈస్ లైక్ ఫైండింగ్ ద ఫోన్ నెంబర్స్ ఆఫ్ దోస్ ఆథర్స్ హూ ఐ రెడ్, ఫైండింగ్ ద ఫోన్ నెంబర్స్ ఆఫ్ దోస్ ఆర్టిస్ట్స్. ఓకే. ఆ ఆర్టిస్ట్ నాకు బాగా నచ్చిన బొమ్మలు వేసిన ఆర్టిస్ట్ ఫోన్ నెంబర్ కనిపెట్టి వాళ్ళకి ఫోన్ చేసి మీ బొమ్మలు చాలా బాగున్నాయని చెప్పాలి. నన్ను బాగా ఇంప్రెస్ చేసిన రైటర్కి ఫోన్ చేసి మీరు చాలా బాగా రాశారు, అద్భుతంగా ఉందని చెప్పి నేను చెప్పాలి. చెప్పకపోతే నా మనసు ఊరుకోదు. సో ఐ యూస్ టు డూ ఇట్ లైక్ వెరీ రెగ్యులర్ బేసిస్. నేను అండ్ నాకు ఫోన్ కూడా ఉండేది కాదు. నాకు ఊర్లలో మామయ్యలు అన్నయ్యలు ర్యాండమ్గా ఎవడో ఒకటి ఎదురుపడుతుండేవాడు. నేను వాడి ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి ఐ యూస్ టు జస్ట్ టెల్ మీ బొమ్మలు చూశాను, నాకు చాలా నచ్చాయి అని చెప్పి. సో అలా నాకు ఐ కాల్డ్ సో మెనీ. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి దగ్గర నుంచి యన్నమూరి వీరేంద్రనాథ్ గారి దాకా, అంటే హూ ఎవర్ అవైలబుల్ హూ ఎవర్ అలైవ్, కైండ్ ఆఫ్ కాల్డ్ ఆల్ దోస్ గైస్ అండ్ దే ఆర్ వెరీ మచ్ జనరస్, కైండ్. సో వాళ్ళు ఫోన్ చేసి థ్యాంక్ యూ అండి అని చెప్పడం. కొంతమంది ఈవెన్ వెరీ మచ్ ఈవెన్ మోర్ జనరస్ కొంతమంది. అలాంటి వాళ్ళలో ఆర్టిస్ట్ అన్వర్ గారు. నేను 9th క్లాస్ ఐ యూస్ టు సీ సాక్షి న్యూస్ పేపర్ ఎవ్రీ డే. ఆయన ఇలస్ట్రేషన్స్ అండ్ డూ ఆర్ట్. నేను ఆయన ఫోన్ నెంబర్ కనిపెట్టి ఆయనకు ఫోన్ చేసి ఐ జస్ట్ టోల్డ్ లైక్ సార్ నాకు మీ బొమ్మలు చాలా నచ్చాయి, నేను మీలాగా ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నాను అంటే మేబీ హీ సా హిమ్సెల్ఫ్, ఆయన నాలో ఆయన్ని చూసుకొని ఉంటారు. అండ్ బికాస్ హీ హ్యావ్ కైండ్ ఆఫ్ సిమిలర్ బ్యాక్గ్రౌండ్. సో ఆయన ఏముంది చదువు ఇంకా టైం ఉంది మీకు, ఇప్పుడు మీరు ఇంకా చిన్నపిల్లలే కదా అని చెప్పి అనడంతో పాటు ఈ సెంట్ మీ లైక్ బాక్స్ ఆఫ్ ఆర్ట్ మెటీరియల్ అండ్ బుక్స్. ఓకే. ఓకే. సో దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ వెరీ మచ్ జనరస్. వాళ్ళు మీరు కలవడం, వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం. సో మీ గురించి తాడి ప్రకాష్ గారు మొత్తం ఎక్సలెంట్ రాస్తారు. మీ మీ థర్డ్ బుక్ లో అసలు మామూలుగా లేదు, ముందు మాట చాలా బాగుంది. సో మనం ఫస్ట్ బుక్ వెళ్దాం అయితే ఒకసారి. మీరు ఫస్ట్ బుక్ మై నేమ్ ఇస్ చిరంజీవి వెరీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే మీ స్కూల్ లైఫ్ లో స్టార్ట్ చేసి ఫస్ట్ క్లాస్ నుండి సెకండ్ క్లాస్ నుండి జర్నీ అంతా అప్ టు ఇంటర్మీడియట్ వరకు అనిపించింది నాకు. అది ఆ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ రాసింది. మీరు 19 years లో రాసారని చెప్పారు మీరు. కొన్ని ఎపిసోడ్స్ అయితే చాలా వెరీ సినిమాటిక్ అండ్ చాలా బాగున్నాయి కొన్ని ఎపిసోడ్స్. నాకు ఎస్పెషల్లీ ఏం నచ్చిందంటే మీరు కాలేజ్ నుండి హైదరాబాద్కి వచ్చి అబిస్లోకి వెళ్ళి ఆ బుక్ స్టాల్లో అక్కడ మీరు ఒక ఎపిసోడ్ రాశారు. కొంచెం చెప్పండి. అది చాలా బాగుంది. యాక్చువల్లీ అందులో నేను ఆ పుస్తకం రాస్తూ ముందు మాటలో నేను రాసినట్టుగానే ఇది కల్పనకి యథార్థానికి కల్పనని, కల్పనకి యథార్థాన్ని దంచి తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటిది అని చెప్పి అన్నాను. సో యూ కెనాట్ సెపరేట్ వాట్ ఈస్ ఫిక్షన్, వాట్ ఈస్ ఫ్యాక్ట్. సో వెన్ ఐఎమ్ రైటింగ్ సెమీ ఆటోబయోగ్రఫిక్, అందులో కొంచెం ఫిక్షన్, ఆబ్వియస్లీ ఫిక్షన్ ఉండాలి. ఎందుకంటే రేపు ఎవరైనా వచ్చి ఇదంతా నిజంగా జరిగిందని అడిగితే ఐ కెన్ జస్ట్ ఎస్కేప్ విత్ ఇట్ ఈస్ జస్ట్ నావెల్ అని చెప్పి. సో మీరు ఏదైతే ఒక ఎపిసోడ్ గురించి చెప్పారో ఆ ఎపిసోడ్ జరిగింది అనిపించింది నాకు అది. And there are other episodes you may feel it is a fiction, but it also happened. And there are episodes which are felt like real, they may not be happening. So ఒకసారి చెప్పండి, చాలా బాగుంది ఇది. I mean అది నిజంగానే జరిగింది. నేను అయితే అది మీరు ఏదైతే చదివారో ఆ ఆర్డర్ లో జరగలేదు, బట్ ఇట్ హ్యాపెండ్. దెర్ ఇస్ అ రియల్ ఓల్డ్ బుక్ house and there is a real bookseller who gave like you can anytime come to me and you may have a place here అని చెప్పినది ఉంది. సో ఐ మెట్ కైండ్ అలాంటి వాళ్ళని నేను చాలా మందిని కలిసాను. వెరీ జనరస్ పీపుల్, వెరీ కైండ్ పీపుల్. అలాంటి వాళ్ళందరినీ నేను కలవడం వల్ల ఇప్పుడు నేను హైదరాబాద్లో ఇంకా ఉండగలుగుతున్నా. సో యా, అందులో ఈ మై నేమ్ ఇస్ చిరంజీవి బుక్లో మీరు ఒక
స్కూల్లో ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో ఒక ఎస్సే రాస్తారు. చాలా బాగా రాస్తారండి ఎస్సే. అది అయితే అది అది చూస్తే ఆ ఏజ్లో మీరు బహుశా అప్పుడే అది రాసిన పీసేనా మళ్ళీ ఇప్పుడు రాసారా ఎస్సే లేదు అది? లేదు లేదు, ఇట్ ఈస్ a real essay piece and it is the వావ్! whole scene whatever you read అదంతా నిజంగా జరిగింది. రియల్లీ అంటే నాకు అనిపించింది అది డెఫినెట్గా ఇది ట్రూ ఇన్సిడెంట్ అనిపించింది. ఏం రాస్తారండి అది? సో వాట్ హ్యాపెండ్ ఈస్ నేను ఇంటర్మీడియట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ వచ్చేసిన తర్వాత కైండ్ ఆఫ్ ఐ మీన్ లోన్లీనెస్. ఒక ఎవరు లేరు, నేను ఐఎమ్ నాట్ లివింగ్ విత్ ద పీపుల్, ఐఎమ్ వెరీ మచ్ క్లోజ్ టు, అదేం లేదు, ఫ్యామిలీ లేదు. సో ఒక లోన్లీనెస్ ఉండేది, రాత్రుల పూట నిద్ర పట్టేది కాదు, కైండ్ ఆఫ్ పాస్ట్ ఏదో హాంట్ చేస్తున్నట్టు. ఇంటర్మీడియట్లో ఏవో కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్, ఫ్యామిలీ ఫ్యూచర్ గురించి గ్యారంటీ లేదు, ఏం చేస్తానో ప్రతి క్లారిటీ లేదు. వీటన్నింటిలోంచి ఒక అవుట్ బస్ట్ లేదా ఒక వెంట్ అవుట్ లాంటిది అవసరం అనుకున్నప్పుడు సర్ప్రైజింగ్లీ రైటింగ్ గేవ్ మీ దట్. సో ఐ స్టార్టెడ్ రైటింగ్ వాట్ ఎవర్ ఐ మీన్ రాయాలనే ఒక కోరిక ఉంది, నవల ఒక కథ చెప్పాలనే కోరికతో పాటు ఇది బరువు దించుకునే ఒక అది కూడా అవుతుంది. రైటింగ్ వర్క్స్ ఇన్ మెనీ లెవెల్స్. మళ్ళీ ఆ పుస్తకం చదువుతుంటే మీలో మంచి పోయిట్ కూడా ఉన్నాడు. మీరు ఒక కవిత్వం ట్రై చేస్తే కూడా బాగుంటుంది అనిపించింది నాకు. మీ మొదటి నవల మై నేమ్ ఇస్ చిరంజీవి పుస్తకం చదువుతుంటే మీలో మంచి భావుకత, కవిత్వం రాసే అంత కెపాసిటీ కూడా ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే దానిలో ఒక చిన్న విషయం చెప్పి నేను ఇది విషయం మనం కంటిన్యూ చేద్దాం. నేను చాలా వరకు కవిత్వాలు నాకు నచ్చితే ఎక్కడి నుంచైనా తీసుకొని నాకు కైండ్ ఆఫ్ సిమిలర్ ఫీల్తో నేను ఏమైనా ఎప్పుడైనా రాస్తున్నప్పుడు నేను దాన్ని అక్కడ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో మేబీ అది నాది అవ్వచ్చు, కాకపోవచ్చు. మేబీ అట్లా లేదు. బట్ అంటే మీరు చాలా హిందీ, ఉర్దూ షారీలు అని చాలా రాశారు. బట్ చాలా బాగున్నాయి అవన్నీ మీరు ఇంక్లూడ్ చేసిన అక్కడ ఆ సిచ్యువేషన్కి, ఆ పారాగ్రాఫ్కి. అయితే ఈ పీస్ ఆఫ్ పోయిటరీ చాలా బాగా అనిపించింది నాకు. మీరు రాసారా లేకపోతే? చదివినప్పుడు ఐ మీన్ ఐ ఫెల్ట్ లైక్ ఇది భలే ఉంది అని చెప్పి అనిపించింది. అయితే ఇది నేను అందులో కూడా నేను రాసినట్టుగా చెప్పాను, ఒక కవి చెప్పినట్టు అన్నట్టుగానే నేను దాన్ని మెన్షన్ చేస్తాను. ఐ డోంట్ లైక్ టు అంటే నేను అది తీసేసుకోవడం లేదా వేరే వాళ్ళది నాదని చెప్పుకోవడం నాకు నచ్చదు. అది కూడా ఒక కవి చెప్పినట్టుగానే చెప్పాను. ఆ కవి పేరు మునాసు వెంకట్. ఆయన మెదా అని ఒక బుక్ రాసినట్టున్నారు. అంటే అంటే ఆయన ఫేమస్ పోయిటరీ బుక్ పేరు మెదా అనుకుంటా ఆయన పేరు. అయితే ఆయన ఒకసారి వీటిని హైకూలు అనే కేటగిరీలోకి వస్తాయేమో, ఆయన ఒకసారి రాశారు. ఐ రియల్లీ లైక్ ఇట్, నాకు భలే నచ్చింది. ఐ ఇమీడియట్లీ టెక్స్టెడ్ అండ్ నాకు ఇది నచ్చింది, నేను ఎక్కడైనా వాడుకోవచ్చు అంటే ఈ వెరీ మచ్ జనరస్లీ సెడ్ లైక్ యూ కెన్. ఓకే. మీరు రాసిన మరొక కవిత అది మీరు యాడ్ చేశారా? ఓన్ నాకు జస్ట్ ఐ వాంట్ టు నో. నా తలపుల మేఘాల్లోంచి నువ్వు కురవని రోజు లేదు, నీ ఆలోచనల చిట్టడి నుంచి నేను పారిపోయింది లేదు అని. అంటే వర్డింగ్ మేబీ ఆల్మోస్ట్ సేమ్ అండ్ అట్ ద సేమ్ టైం చాలా బాగుంది ఇది కూడా. ఇవన్నీ ఏం చేస్తానంటే నాకు ఐఎమ్ వెరీ మచ్ గ్రీడీ ఇన్ రైటింగ్ అనమాట. కలెక్షన్ ఫర్ సపోజ్ ఇలా ఇప్పుడు మీరు ఏదైతే చదివారో ఇలాగే నేను ఫర్ సపోజ్ ఇందాక మీరు అన్నట్టు గాథా సప్తసతిని కూడా నేను కోట్ చేస్తాను. ఇవన్నీ నాకు చాలా ఇష్టమైన లేదా నేను బాగా నాకు ఎంతో నచ్చేసిన కొన్ని ఉంటాయి అనమాట. అవి ఎవరెవరో రాసినవి ఉంటాయి. ఫర్ సపోజ్ ఇది నాకు గుర్తుంటే ఇది ఆయన పేరు మోహన్ తలారి అనుకుంటా. మోహన్ తలారి గారు. ఓకే. మీరు రాసిన సీన్లో అంటే నేను అనుకున్నప్పుడు ఇది అంటే నాకు తెలియదు అది ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుందో. మేబీ ఇది ఎక్కడైనా ఉపయోగపడవచ్చు. సో ఐ జస్ట్ ఫీల్ లైక్ నేను దీనికి కూడా నేను ఎవరిని నువ్వు ఇది లేపేడాలు ఊరికే నాదని చెప్పేడాలు ఉండవు. నేను వాళ్ళ పర్మిషన్ అడిగి ఇఫ్ దే గివ్ దేర్ పర్మిషన్ దెన్ ఓన్లీ ఐ యూజ్ అనమాట. ఇది కూడా నేను అక్కడి నుంచి తీసుకున్నాను. బట్ ఇట్ జస్ట్ సిట్ వేర్ ఇట్ షుడ్. బట్ మీ నవల్స్ ఏం చూసినా వెరీ ఫుల్ ఆఫ్ లవ్ స్టోరీస్, రొమాన్స్, ప్యాషన్. మీరు ఇంకొక పోయిటరీ రాశారు, ఒకటి హిందీ పోయిటరీ, అది ఆల్రెడీ జో జవానీ జవానీ నహీ హై జిస్మే కహారీ నహీ హై. తో సూపర్. మీకు ఇది ఆప్ట్ అనిపిస్తుంది. మీ లవ్ స్టోరీలు అన్నీ ఉన్నాయి అక్కడ మీ పుస్తకాల్లో. కుప్పలు తెప్పాలిగా లవ్ స్టోరీస్ మీ. ఐ మీన్ అది నాకు తెలిసి లవ్ స్టోరీ లేని మనిషే ఉన్నాడు. అండ్ అట్ ద సేమ్ టైమ్ నేను ఇంకొకటి కూడా, అంటే రైటర్ అనేవాడు యూజువల్లీ కాన్స్టెంట్గా చేసే ఒక పని ఏంటుంటుందంటే ఈ సర్చెస్ ఫర్ స్టోరీస్. ఎక్కడ ఎప్పుడు కథల కోసం వెతుకుతూ ఉంటాడు. అండ్ రైటర్కి ఉండాల్సిన ఒక క్వాలిటీ ఏంటంటే ఈ షుడ్ బి ఏ గుడ్ లిజనర్. సో నేను వెన్ ఎవర్ ఐ మీట్ ఆర్ ఎన్కౌంటర్ సంబడి హూ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్ జస్ట్ అ ర్యాండమ్ పర్సన్, if you have time I'll ask what is your love story. చాలా బాగుంది. నీ లవ్ స్టోరీ ఏంటో చెప్పంటుంటా. సంబడి టెల్స్ దేర్ స్టోరీ, సంబడి డోంట్. బట్ వాట్ ఈస్ లవ్ స్టోరీ ఈస్ వాట్ ద స్టోరీ దట్ వర్త్ ఆఫ్ టెల్లింగ్ కదా. రియల్లీ అంటే వెరీ మీ నవల్స్ అన్ని అన్పుట్ డౌనబుల్.
ఒక్కసారి స్టార్ట్ చేసామనుకోండి కంప్లీట్ చేయాల్సిందే ఇంకా. ఐఎమ్ గ్లాడ్ యూ ఫెల్ట్ ఇట్. మీకు అలా సీరియస్లీ అనిపించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఇంకోటి మీ బుక్స్ చదువుతుంటే మీరు ఎథిస్ట్, నేను నాస్తికుని, నేను దేవుని నమ్మను అని అన్నారు. ఎందుకు? ఐ మీన్ రీసెంట్‌గానే మీ నేను లైఫ్లో మిరాకిల్ జరిగాయి కదా, నేను ఎందుకు దీని గురించే ఒకసారి ఈ మధ్య అంటే అనుకుంటూ, ఇఫ్ గాడ్ ఎగ్జిస్ట్ ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ హిమ్. అండ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ స్టోరీస్. ఇది కొంచెం ఈజీగా ఉంటదేమో. ఓకే, సో నాస్తికులు కాదు మీరు, యూ బిలీవ్ ఇన్ గాడ్. ఐ మీన్ బిలీవ్ ఇన్ గాడ్ అంటే ఇలా 2 రకాలుగా చెప్తా. వాట్ ఈస్ బిలీవింగ్ ఇన్ గాడ్ అంటే రోజు పూజలు చేయడాలు, వెళ్ళడాలు, మొక్కుకోవడాలు, దండం పెట్టడాలు, ఇలాంటివన్నీ చేయడం అనేది బిలీవింగ్ ఇన్ గాడ్ అని నేనంటే అసలు ఫస్ట్ ఈ రిచువలిస్టిక్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉందో ఐ అబ్సల్యూట్లీ డోంట్. గాడ్ డోంట్ గివ్ అ ఫక్ అబౌట్ హ్యూమన్స్. ట్రూ అది. సో నేనేమనుకుంటానంటే అసలు ఉంటే ఉన్నాడు, మనకి ఏం పోయింది అవును. అంటే నాకు ఒకప్పుడు నేను బ్లంట్గా చెప్పేవాడిని లేడు అని చెప్పి. ఇప్పుడు నాకు మెల్లిమెల్లిగా వాట్ మార్క్స్ చెప్పిన ఫేమస్ కోట్ ఉంది కదా, రిలీజన్ ఇస్ ద ఓపియం ఆఫ్ ది మాసెస్. ట్రూ, అవునండి. సో మెల్లిమెల్లిగా వాట్ ఐ రీసెంట్ ఫినామినా నాకు జరిగిన కొన్ని ఎక్స్పీరియన్సెస్తో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, మనిషికి చాలా అంటే చాలా ఒక రకమైన కష్టాలు ఉంటాయి. వాటన్నింటినీ వాడు సాల్వ్ చేసుకోలేడు, వాడికి ఏమీ ఉండదు. అట్ ద సేమ్ టైం వాడికి చదువు ఉండదు, దాన్ని తాను ఒక రకంగా డెవలప్ చేసుకొని ఒక గట్టిగా నిలబడడానికి. సో మాసెస్కి వాళ్ళకున్న ఒకే ఒక్క ఏమంటారు రిలాక్సేషన్ లాంటి లేదా ఒక డ్రగ్ లాంటిది ఏమన్నా ఉందంటే అది గాడే. సో ట్రూ. వాళ్ళ మీద నాకు జాలి, దయ అన్నీ కలుగుతాయి. అట్ ద సేమ్ టైం సరే మీకోసమనే దేవుడు ఉన్నాడు అనుకుంటా అని అనుకోవాలనిపిస్తుంది. దేవుడు చాలా ఇంపార్టెంట్ అండి. సో సొసైటీని డిసిప్లిన్ లో పెట్టడానికి I ఆ mean, కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అది కాన్సెప్ట్ అనేది అంటే నేను ఇప్పుడు ఆర్కియాలజీ స్టూడెంట్ కూడా కాబట్టి వి బేసికలీ స్టడీ హౌ దీస్ గాడ్స్ అండ్ Formed. రిలీజియన్స్ ఫార్మ్డ్ ఆర్ ఎగ్జిస్టెడ్, డెవలప్డ్, ఇవన్నీ మేము స్టడీ చేస్తూ ఉంటాం. నాకు ఏదైనా ఒక పాత గుడికి వెళ్తే నాకు అక్కడ ఏమీ దైవికమైన భావన కలగదు. నేను మొత్తం You look ముందు at it. ఆర్కిటెక్చర్ ఏంటి, ఇది ఏ టైంలో కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు అని ఇవి స్టడీ చేస్తాను. నేను విగ్రహం చూసానంటే దాని ఐకనోగ్రఫీ స్టడీ చేస్తాను. సో వీటన్నింటిలోనూ నాకేమీ ఒక దైవికమైన భావన కలగదు, ఆధ్యాత్మికత ఏం కలగదు. ఫర్ సపోజ్ మొన్న నేను భద్రాచలం వెళ్ళా. గుడిలో ఉన్నంతసేపు నేను త్యాగరాజులాగా ఫీల్ అయిపోయా. త్యాగరాజు ఎంత రామభక్తుడో నేను కూడా అంతే. అసలు నేను త్యాగరాజు బాగా అభిమానిని. బాగా ఆయన పాటలు వింటుంటాను. ఓకే, ఓకే. ఉన్నంతసేపు నేను అసలు ఒక రకంగా నిజంగానే నేను కూడా రామభక్తుడిని అయిపోయా. బయటకు రాగానే నాకు అక్కడ ఉన్న బిచ్చగాళ్ళని చూసి దేవుడు లేడు అనుకున్నా. ఎగ్జాక్ట్లీ. సో మీకు కమ్యూనిజం కానీ And I mean, నచ్చిన కాన్సెప్ట్ ఏమనిపించింది మీ పుస్తకాలు సో చదివితే? నేను ఇప్పుడు కొత్త ఒకసారి రాశారు మీరు, మీ ఎంత బీసీ హాస్టల్లో చూస్తే అంతా నాకు ఇక్కడ కమ్యూనిజం అంతా ఇంట్లో ఈ హాస్టల్లో ఉన్నట్టుంది. ఐ మీన్ కమ్యూనిజం వర్క్స్ ఇన్ కైండ్ ఆఫ్ వేర్ పీపుల్ డోంట్ ఈవెన్ థింక్ ఇలాంటి చోట ఉంటుంది. సో నేను ఏమనుకుంటానంటే కమ్యూనిజం అయినా లేదా కాన్సెప్ట్ సోషలిజం ఇలాంటివి ఏమైనా కానీ సమసమాజం ఇలాంటివన్నీ నేనేమంటే నేను ఇప్పుడు కొత్త నావల్ రాస్తూ అందులో నేను ఒక రాసుకొని పెట్టుకున్నా, కమ్యూనిజం వాట్ గాడ్ వాంట్స్. ట్రూ. Yeah. కమ్యూనిజం వాట్ మార్క్స్ వాంట్ అంటే మార్క్స్ ఏమి ఈ ప్రపంచం అంతా మార్క్స్ ఈ ప్రపంచం మేలు కోరుకున్నాడు, అందరూ సమానంగా ఉండాలని అనుకున్నాడు. అవును. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఆ దేవుడు కూడా అదే ట్రూ, కోరుకుంటాడు. సో ఎగ్జాక్ట్లీ. ఆ లెవెల్లో నేను కమ్యూనిజం అంటే నాకు ఆ రకంగా ఇష్టం. ఓకే, కమ్యూనిజం కోరుకునేది దేవుడు కోరుకునేది ఒకటే. ఒకటే. వెరీ నైస్. రియల్లీ సూరి, ఈ మొదటి నావల్ రాశారు మీరు. సెకండ్ నావల్కి ఒకసారి అంత సీరియస్ కాన్సెప్ట్లోకి ఎందుకు వెళ్ళారు? మైరావన్ అని రాయాల్సిన అంత ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఒకసారి మీరు బ్యాక్ టు రూట్స్ అన్నమాట. మీరు కాలేజ్ లవ్ స్టోరీ రాసినారు ఒకసారి, వెరీ రొమాంటిక్, ప్యాషనెట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ రాశారు ఎలిమెంట్స్ అని. వెంటనే మీరు మళ్ళీ మీ రూట్స్కి వెళ్ళిపోయి ఒకసారి మీ ఫాదర్ ఫోటో ముఖ చిత్రంగా పెట్టి మీ ఓడ బలిజ అనే కమ్యూనిటీ గురించి, దాని గురించి అసలు వీళ్ళు మా కమ్యూనిటీ అంటే ఒకప్పుడు మా పూర్వీకులు ఓడలు తయారు చేసే నైపుణ్యం ఉన్న వాళ్ళు గ్రాడ్యువల్గా ఆ ఓడల తయారీ అనేది పోయిన తర్వాత దే స్టార్టెడ్ అగైన్ ఫిషింగ్ అని. ఇదంతా అంటే ఎందుకు మీ మైండ్ సెట్ ఒకసారి ఎంత బుక్స్ రాసుకుని మార్కెట్ చేసుకుంటే అయిపోతుంది కదా, మళ్ళీ ఒక 2-3 లవ్ స్టోరీలు రాసేసి లేదు సార్, ఐ మీన్ అది అంటే ఇంత తొందరగా రాయాల్సిన అవసరం ఏమనిపించింది? అంటే ఒకసారి రూట్స్ గురించి రాయాల్సిన అవసరం, రూట్స్ ఇట్ టేక్ సమ్ టైమ్. జనరల్లీ ఒక 40-50 క్రాస్ అయిన తర్వాత రాస్తే ఇంకా ఎలాబొరేట్ గా, ఇంకా డీటెయిల్ గా మేబీ అప్పుడు అప్పుడు రాసి ఉంటే ఐ వుడ్ హావ్ గెట్ ద సీనియర్ సాహిత్య అకాడమీ. జోక్స్ విషయం ఏంటంటే నా ఇనీషియల్ నాకు నావెల్స్ చెప్పాను కదా, చాలా ఎర్లీగానే నేను అడల్ట్ ఫిక్షన్ చదవడం మొదలు పెట్టాను. అండ్ నావెల్స్ ఇస్ మై ఫేవరెట్ ఏమంటారు
అంటే ఈ లిటరేచర్లో చాలా Hmm. రకాల మీడియంస్ ఉంటాయి. అవునవును. పోయిటరీ, షార్ట్ స్టోరీ, Prose, short stories. నావెల్స్, ఎస్సేస్. సో అందులో నాకు నావెల్ చాలా ఇష్టం. అట్ ద సేమ్ టైం నాకు హిస్టారికల్ ఫిక్షన్ చాలా ఇష్టం. ఐ యూజ్డ్ టు రీడ్ హిస్టారికల్ ఫిక్షన్ అలాట్. నేను Mhm. పిచ్చిగా చదివేవాడిని. హిస్టారికల్ ఫిక్షన్ వెతుక్కొని చదివేవాడిని. Oh. అడవి బాపిరాజు, నూరు నరసింహ శాస్త్రి, ముదిగొండ శివప్రసాద్, విశ్వనాథ సత్యనారాయణ Oh. వీళ్ళందరినీ నేను స్కూల్ డేస్‌లోనే చదివాను. సో మై ఇనీషియల్ ఐడియా యూజ్డ్ టు రైట్ హిస్టారికల్ ఫిక్షన్. ఐ వాంటెడ్ టు రైట్ ఎ హిస్టారికల్ Mhm. ఫిక్షన్. ఎలమంచిలిలో నేను ఇంటర్మీడియేట్ చదువుతున్నప్పుడే ఐ డిసైడెడ్ ఐ విల్ రైట్ ఎ హిస్టారికల్ ఫిక్షన్. ఐ విల్ బికమ్ ఎ నావెలిస్ట్ అండ్ ఐ విల్ రైట్ ఎ హిస్టారికల్ ఫిక్షన్. Okay. So when I started my name is Chiranjeevi, then only I started Mhm. థింకింగ్ అబౌట్ హిస్టారికల్ ఫిక్షన్. Okay. బట్ అప్పుడు కూడా నాకు మళ్ళీ అట్ ద సేమ్ టైం నాకు అంత ఇమాజిన్ చేసే, ఫిక్షనైజ్ చేసే ఆ కెపాసిటీ అప్పటికి, అంటే ఇప్పుడు కూడా ఇట్స్ అ ప్రాసెస్, ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. ఒక నావెల్, ఒక హిస్టారికల్ ఫిక్షన్ రాయడానికి కొంతమంది ఒక 10 సంవత్సరాలు, అవునవును. 4-5 ఇయర్స్ ఇలాంటి, అంటే రీసెర్చ్, కొత్త ఫ్యాక్ట్స్ ఇవన్నీ తీసుకొని రాసే టైం ఉంటుంది. మీరు రాసింది చాలా కాంప్లెక్స్ స్టోరీ అది. అవును. అందులో స్టార్టింగ్‌కే చాలా నచ్చిందండి చాలా మంది పాఠకులకి, నాకు గూడా. ఒక రాజుగారికి 7 కొడుకులు. 7 కొడుకులు వేటకెళ్లారు. చేపల వేటకి. 7 చేపలు తీసుకొచ్చారు. 7 చేపలు ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదు అనే ఒక స్టోరీ ఉంది గదా! అది గాకుండా అసలు చేపలు పట్టడం ఏంటి? దానికున్న నైపుణ్యం ఏంటి? దాని వెనుకున్న స్టోరీ ఏంటి అని చెప్పేసి మీరు కథ కొంచెం స్టార్ట్ చేయడం. అవును సార్. ఆ తర్వాత మళ్ళీ మీ పూర్వీకులు ఈ చేపలు పట్టడం, ఇక్కడ ఇండియాలో ఉన్న పరిస్థితుల వల్ల మీరు బర్మాకెళ్ళడం, రంగూన్‌లో ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ. దట్స్ వెరీ గుడ్, వెరీ క్యూట్ లవ్ స్టోరీ మీరు రాసిండ్రు. బర్మా అమ్మాయితోటి. మళ్ళీ అప్పుడు జపాన్ ఇన్వేషన్ అయినప్పుడు అక్కడ నుండి అందరూ నడుచుకుంటూ రావడం, చాలా మంది అందులో ఆ జర్నీలో చనిపోవడం. ఎంత అసలు ఇది, అంటే ఊరికే సరదాగా రాయాల్సినంత ఈజీ కాదు ఇది. చాలా యూ నీడ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ రీసెర్చ్ వర్క్ ఆల్సో. షీలా వీర్రాజు గారు ఒక మైనా అని ఒక బుక్ చదివాను నేను. అందులో ఈ ఎపిసోడ్ చదివాను నేను. ఈ బర్మా ఎపిసోడ్ చదివాను అనమాట. మళ్ళీ మీ బుక్ లోనే అది అనిపించింది. రియల్ అంటే ఎంత రీసెర్చ్ వర్క్ ఎప్పుడు చేశారు మీరు? సార్ ఇది చెప్పినట్టుగా ఎలా చేశారు? మై నేమ్ ఇస్ చిరంజీవి నేను రాస్తున్న కాలంలోనే అదే ప్యారలల్గా, అదే నడుస్తున్న టైంలోనే ప్యారలల్గా నేను మైరావణకి రీసెర్చ్ చేస్తూ ఉన్నాను అనమాట. అట్ ద సేమ్ టైం నాకు చెప్పినట్టుగా ముందు నాకు హిస్టారికల్ ఫిక్షన్ రాయాలని ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే. అయితే ఐ డోంట్ హ్యావ్ అ ప్లాట్ లైన్ హౌ టు టెల్ అ స్టోరీ అనేది. సో ఇమీడియట్ వన్ డే ఐ సా దిస్ వెరీ మచ్ బిగ్ హిట్ commercial film, that is KGF. So I just liked the line. What a powerful, intelligent guy possesses a enormous wealth, and what he will do. అంటే అందులో వాళ్ళ మదర్కి ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకున్నాడు. వాట్ ఇఫ్ a guy with the same qualities gets fortune, becomes సో అలాంటి అది ప్లాట్ లైన్ అనుకున్నప్పుడు ఎవ్రీథింగ్ జస్ట్ ఫాల్స్ ఇన్ లైన్ అనమాట. సో మాకు ఈ బర్మా మా ముత్తాతలు వెళ్ళి అక్కడి నుంచి కాలినడకన వచ్చిన కథలు నేను చిన్నప్పటి నుంచి కైండ్ ఆఫ్ వాళ్ళకి ఒక వెలివేయబడ్డ స్వర్గం లాగా వాళ్ళు చెప్తుంటారు అనమాట. వి యూస్ టు లివ్ లైక్ కింగ్స్, మేము అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇలా వచ్చాం. వి యూస్ టు లివ్ లైక్ కింగ్స్ ఇన్ బర్మా, రంగూన్. వీ డోంట్ కాల్ రంగా ఉంటాం. సో మా వాళ్ళు చెప్పేవాళ్ళు, రంగంలో మా దగ్గర అంటే అప్పటికి ఈ వెండి రూపాయలు ఉండేవి మా దగ్గర. ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి వింటూ ఉండడం వల్ల కైండ్ ఆఫ్ అది డెవలప్ అయింది, అది ఒక మైండ్లో ఉండిపోయింది. అట్ ద సేమ్ టైం అందులో నేను ఏదైతే మెయిన్ క్యారెక్టర్ మైరావుడు అని చెప్పానో ఆ స్టోరీలు మా వాళ్ళు చెప్తుంటారు. ఆ కథతో మీరు మీ నవల దాంతో స్టార్ట్ అవుతుంది కదా? దాంతో స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాట్ ఇఫ్ అ గై కైండ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ గై ఎగ్జిస్ట్ టుడే ఇన్ దిస్ సొసైటీ, ఇప్పుడు కూడా ఉంటే ఎలా ఉంటుంది? మీరు చాలా కరెంట్ అంటే ప్రస్తుత సామాజిక రాజకీయ పరిస్థితులని చాలా ఇండైరెక్ట్ గా ఎక్కడ మీరు డైరెక్ట్ క్వశ్చన్ చేయకుండా, టార్గెట్ కాకుండా చాలా విషయాలు మీరు అందులో యాడ్ చేశారు. అంటే మీరు భయపడ్డారా కొన్ని విషయాలు రాయడానికి, లేకపోతే ప్లాట్ లో అట్లా రాసేసి వెళ్ళిపోయింది అదంతా? మీరు భయపడ్డా అంటే ఫర్ సపోజ్ నేను డైరెక్ట్ గా, అంటే ఆర్ట్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ఉంటుంది, ఇంకోటి ఇండైరెక్ట్ ఉంటుంది. ఇండైరెక్ట్ గా ఉన్నప్పుడు అది మెటఫరికల్ అవుతుంది, సింబాలికల్ అవుతుంది, కైండ్ ఆఫ్ రకరకాలుగా అవుతుంది. సో మహాభారతం చాలా మంది అది ఒక సింబాలికల్ స్టోరీ అంటారు. ఇట్స్ నాట్ రియల్ స్టోరీ. ఒక మనిషికి 100 మంది పిల్లలు ఉండడం అనేది ఇట్స్ నాట్ అ రియల్ థింగ్, ఇట్స్ ఫిక్షన్, ఇట్స్ అ సింబాలికల్ మెటఫరికల్ థింగ్ అని చెప్పి కొంతమంది అంటుంటారు. సో ఏది డైరెక్ట్ గా చెప్పేయకుండా, ఫర్ సపోజ్ రావణుడికి 10 తలలు ఉంటాయి అనేది కూడా అది అంత రియల్ కాదు. ఇట్స్ అ సింబాలిక్ క్యారెక్టర్, మేబీ ఎమోషన్స్, డిఫరెంట్ ఎమోషన్స్. అలాగా కొన్నిసార్లు డైరెక్ట్ గా చెప్తే అది కరపత్రంలా ఉంటుంది. కరపత్రం మీకు తెలుసు కదా,
ఏం చెప్పాలనుకుని డైరెక్ట్‌గా చెప్పేది. కొన్నిసార్లు చెప్పాలనుకునే దాన్ని చాలా రకాల కారణాలకి ఫర్ సపోజ్ మీరు చెప్పినట్టుగానే భయం గావచ్చు, లేదా ఇది బయటికి వెళ్ళడం ముఖ్యం అని ఆ! అనుకున్నప్పుడు కూడా కొంత ఈ సింబాలికల్, మెటఫారికల్ ఇవన్నీ వాడతాం. ఓకే. సో, ఓకే. 'మైరావన' నేను రాస్తున్నప్పుడు ఐ యూజ్డ్ టు హావ్ ఎ వెరీ మచ్ యాంగర్ అబౌట్ ది సిస్టమ్, ద సొసైటీ రైట్. అండ్ ద స్టేట్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. యెస్. యెస్. అండ్ నాకు ఆ కోపం గూడా ఉంది. అనిపించిందండి. ఆ కోపం అట్ ద సేమ్ టైమ్ ఈ కోరిక. ఏదైతే రైట్. నేను ఒక కథ చెప్పాలి, మా వాళ్ళ కథ చెప్పాలి. రైట్. ఎందుకంటే నేను ఇంత చదివిన సాహిత్యంలో, ఇన్నేళ్ల తెలుగు సాహిత్యంలో ఎక్కడ చేపలు పట్టుకునే వాళ్ళ గురించిన ఉంది. చేపలు పట్టుకునే వాళ్ళ గురించి కథలున్నాయి. గానీ అది రాసిన వాడు ఎవరు అనేది క్వెషన్, అదొక అదే. క్వెషన్. అవునవును. సో, అతనికున్న క్వాలిటీ ఏంటి? అతనికున్న అబ్జర్వ్ చేసి రాయడం ఒకటుంటది. అవునవును. బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్, ఎక్స్‌పీరియన్స్‌తో రాసింది ఒకటుంటది. సో, నాకు ఆ తర్వాత తెలిసిందేంటంటే, మా నేపథ్యం నుంచి అసలు రైటర్సే లేరు. ఓకే. సో, ఒకవేళ ఉన్నా గూడా వాళ్ళు ఇలాంటి ఆ జీవితాన్ని చెప్పగలిగే కథలు, నవలలు అంత ఎక్కువగా రాలేదు. ఫర్ సపోజ్ మీకు అన్ని కోస్టల్ ఏరియాస్‌లో ఉన్న రాష్ట్రాల నుంచి మీకు రచయితలున్నారు, కవులున్నారు. హ్మ్. వాళ్ళకి గొప్ప గొప్ప అవార్డులు, పేర్లు గూడా వచ్చినాయి. ఫర్ సపోజ్ 'తకళి శివశంకర పిల్లై' అని జెప్పి మీకు కేరళలో ఆయన 'చెమ్మిన్' అని జెప్పి ఒక ఓహ్! నావెల్ ఉంటుంది. అది హుహు. 'రొయ్యలు' అనే పేరుతోటి హుహు. తెలుగులో ట్రాన్స్‌లేట్ అయింది. ఓకే. అది సినిమాగా గూడా వచ్చింది. దానికి కేంద్ర సాహిత్య అకాడమీనో ఏదో అవార్డ్ గూడా ఇచ్చారు. మీకు బెంగాల్ ప్రాంతంలోనో, లేదా ఒరిస్సాలోనో, లేదా గుజరాత్‌లోనో అన్ని ప్రాంతాల్లోనూ ఆయా ఆ కమ్యూనిటీకి సీ సంబంధించిన రైటర్స్. షోర్‌లు గాని, లేదంటే ఏదైనా ఫిషర్‌మెన్ కమ్యూనిటీ నుంచి అన్ని ప్రాంతాల్లోనూ ఆ జీవితాన్ని ఎక్స్‌ప్లోర్ చేశారు. ఓకే. తెలుగులో అది ఒకటి లేదు. ఒకవేళ ఉన్నా గూడా అది జస్ట్ అబ్జర్వేషన్‌గానే మిగిలిపోయింది తప్ప నేను ఆహ్, ఆ మధ్య గూడా ఎవరితోనో అన్నాను. చేపల రుచి కూడా తెలియనోడు ఆ కథ ఎలా చెప్తాడని జెప్పి. సో, ఆ రుచే కాదు, నాకు ఆ కష్టం గూడా తెలుసు యెస్. కాబట్టి ఐ ఫీల్ లైక్ ఇది నీడ్ ఆఫ్ ద అవర్ అనుకున్నా. అదే. సో, మీరు హార్డ్‌షిప్స్ కూడా రాస్తారు కదా! హార్డ్‌షిప్స్ ఇది మీరు సముద్రంలోకెళ్ళి చేపలు పట్టడం ఒక 1 వీక్ 10 డేస్ ఆ! వన్ అది అది ఐ అసలు మీన్ అది అన్ని ఒకటుంటుంది. అట్ ద సేమ్ టైమ్ నేను ఒక నేపథ్యానికి చెందిన చేపలు పట్టుకునేవాడిని. ఫర్ హ్మ్. సపోజ్ నేను వాడబలిజ అనే నేపథ్యానికి చెందిన ఒక అంటే ఆహ్, వాడబలిజనా? ఓడబలిజనా? ఓడబలిజ అనిపించింది వాడబలిజ నాకు. అయింది. అంతేనా? సో, అదే నౌ ఇట్ ఈస్ అనిపించింది. వాడబలిజ ఓన్లీ. వీ కెనాట్ రైట్. కాల్ ఇట్ ఓడబలిజ. సో, ఓకే. వాడబలిజ. వాడబలిజన. అండ్ ముదిరాజులని లేదా ముత్రాసోళ్ళని, తర్వాత పల్లెకారులని రకరకాల పేర్లతో రకరకాల ప్రాంతాల్లో పిలుస్తారు. వాళ్ళ ఆ చోట్ల నుంచి, ఆయా నేపథ్యాల నుంచి కూడా రచయితలొస్తే ఇంకాస్త ఎక్కువ కథలు, ఇంకాస్త ఎక్కువ జీవితం తెలుస్తది. ఫర్ సపోజ్ నెల్లూరు, ఆ పులికాట్ హ్మ్. ప్రాంతంలో ఉండే వాళ్ళు ఉంటారు. హుహుహు. వాళ్ళు అదొక సెపరేట్ జీవితం అవుతది. ఇలా రకరకాల నేపథ్యాల నుంచి ఎంత సాహిత్యం రావాలి. అది రాలేదు. అంటే బట్ దానికి ఇంకో కారణం ఏంటంటే, చాలా నిన్న మొన్నటి దాకా కూడా ఈ ఈ సమూహాల నుంచి, ఈ కాస్ట్‌ల నుంచి స్కూల్‌కెళ్ళి చదువుకోవడం అనేది ఇంకా రైట్. రాలేదు. రైట్. నేను ఐ యామ్ ద ఫస్ట్ వావ్! గ్రాడ్యుయేట్ ఇన్ మై విలేజ్. సి మా ఊర్లో నేను మొదటి గ్రాడ్యుయేట్‌నంటే, ఇంకా అలా కాని వాళ్ళు ఎంతమంది రైట్. ఉన్నారు. రైట్. బట్ ద మోస్ట్ సక్సెస్‌ఫుల్ నావెల్ అది 'మైరావణ' అండ్ ఐ కంగ్రాచ్యులేట్ వన్స్ అగైన్ ఫర్ థాంక్ యూ గెట్టింగ్ సార్. దట్ థాంక్ యూ. అవార్డ్ రియల్లీ. అంటే మీరు అంటే చిన్న ఈ వయసులోనే సెకండ్ సక్సెస్ నావెల్‌కే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ యువ పురస్కారం రావడం అనేది ఐ మీన్ అది ఇట్స్ చాలా అంటే అన్‌బిలీవబుల్. ఇది నాకు నిజంగా హ్యాపీ ఈ నవలకి రావడం. ఎందుకంటే హ్మ్. అది నేను రాసిన 3 నవలల్లో దేనికైనా వచ్చుండొచ్చు. బట్ హ్మ్. 'మైరావణ'కి రావడం అనేది నాకు ఎందుకు ఆనందం ఏంటంటే, 'మైరావణ' వచ్చిన ఒక 2 ఇయర్స్ లేదా నియర్లీ 3 ఇయర్స్ అది ఎవడు పట్టించుకోలేదు. ఆహా! అంటే ఇనీషియల్‌గా కొంతమంది రైట్. చదివారు. సమ్ పీపుల్ లైక్డ్ ఇట్, సమ్ పీపుల్ నాట్. అయితే నేను దాన్ని కోరుకున్నా జనాలు ఎక్కువ మంది చదవాలి. ఎందుకంటే నేను దానికి పడ్డ కష్టం ఉంది. దానికి చేసిన రిసర్చ్ ఉంది. అందులో నేను నా టాలెంట్ చూపించా. హ్మ్. అంటే కంప్లీట్‌లీ రైట్. ఫిక్షనల్ టేల్ ఒకటి చెప్పాలనే దాంట్లో. సో, అది జనాల్లో నోటీస్ చేయడానికి ఈ అవార్డ్ అనేది కొంచెం హెల్ప్ అయిందన్నమాట. రియల్లీ ఇది ట్రూ. వచ్చిన తర్వాత జనాలు స్టార్టెడ్ ఇట్స్ ఎ రికగ్నైజింగ్ గ్రేట్ ఈవెన్ నౌ అచీవ్‌మెంట్ ఆల్సో ఐ యామ్ సూరి. గెట్టింగ్ వండర్‌ఫుల్. రివ్యూస్. గ్రేట్ అచీవ్‌మెంట్. సెకండ్ నావెల్‌కి మీరు అవార్డ్ తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు. మీ థర్డ్ నావెల్ 'బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్' ఇది వెరీ వెరీ ఎక్స్‌ప్లోడింగ్ అనిపించింది నాకది. అసలు యాహ్! ఎన్ని విషయాలు దాంట్లో రాసారంటే అసలు యాహ్! సార్. అది ఎన్నో టాపిక్స్ రాసింది దాంట్లో ఇక. అవును అది సార్. ఇది అని కాకుండా మంచి, చెడు అని లేకుండా దేర్ ఇస్ నో గుడ్ బ్యాడ్. జస్ట్ ఇదొక టాపిక్, అదొక టాపిక్. అన్నీ ఎక్స్‌ప్లోర్ చేశారు మీరు. ఏంటి దానికి ఇన్‌స్పిరేషన్ మీ జేఎన్‌టీయూ కాలేజ్ ఎన్విరాన్మెంటా? లేకపోతే బయటకొచ్చాక రాసారా? ఉన్నప్పుడే అది కూడా బయటికి స్టార్ట్ చేసారా? వచ్చాక సార్ ఐ మీన్ ఉన్నప్పుడే రాసాను. హుహు. దానికి 2 కారణాలు. ఒకటి, నీల్ గెయిమన్‌ది ఒక ఫేమస్ కోట్ ఉంది. నీల్ హ్మ్. గెయిమన్‌దా లేదా ఇంకెవరైనా ఇచ్చారో తెలీదు గానీ, ఐ రెడ్ విత్ ద నీల్ గెయిమన్. అదేంటంటే, నీకు నచ్చే పుస్తకం ఎవరు రాయట్లేదంటే నువ్వే రాయి. నీకు నచ్చే సినిమా ఎవరు తీయడం లేదంటే నువ్వే తీయి అని చెప్పి. సో, ఆ లెక్కలో చూసుకుంటే ఈ కాన్సెప్ట్స్ నాకు ఇప్పటిదాకా తెలుగులో నాకు కనబడలేదు. ట్రూ. ఫర్ సపోజ్ 'మై నేమ్ ఈజ్ చిరంజీవి' నేను ఎందుకు రాసాను, మా 'రాంబిల్లి', మా 'యలమంచిలి' నే నాకు సాహిత్యంలో కనబడలేదు. రాద్దాం అనుకున్నప్పుడు సరే నేను నా కథనే రాసుకుంటాను. అందులో ఇవన్నీ ఎలాగో వస్తాయి గదా! సో, అది ఒక కోరిక తీరింది.
నేను మా చేపలు పట్టుకునే వాళ్ళ గురించి, వాళ్ళ కష్టం గురించి, లేదా వాళ్ళ చరిత్ర గురించి ఎవరు రాయడం లేదు. సో నేనే రాస్తాను మళ్ళీ. అలా అనుకున్నప్పుడు మళ్ళీ అసలు ఫైన్ ఆర్ట్స్లో ఫైన్ కాలేజ్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఆర్టిస్ట్ అవుదామని ఒకడు అనుకుంటే వాడి అవునవును. జీవితం ఎలా ఉంటది? లేదు ఆర్టిస్ట్ అవుదామని చాలా మంది అనుకుంటుంటారు. మనకి ఇంటర్మీడియేట్ అవ్వగానే మన తల్లిదండ్రులు లేదా గత కొన్ని దశాబ్దాలుగా మన తల్లిదండ్రులు పుష్ చేస్తున్న చేస్తున్నారు. 2 ఏంటంటే ఒకటి ఇంజినీరింగ్, 2 మెడిసిన్. అవి కాకుండా కూడా ఒకడు ఇంకో దారిలో వెళ్దామని అనుకుంటున్నప్పుడు వాడు ఎలాంటి రకరకాలు ఉంటాయి కదా! ఫర్ సపోజ్ ఫైన్ ఆర్ట్స్ కాకుండా సినిమాలు ఉంటాయి రకరకాలు. అవునవును. సో వీటికి సంబంధించిన సాహిత్యం లేదు. ఫర్ సపోజ్ సినిమాలు వచ్చినా కూడా ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఎలా ఉంటది? లేదా మెడికల్ కాలేజ్‌లో ఎలా ఉంటదని వచ్చాయి గానీ అవునవును. ఫైన్ ఆర్ట్స్ చేసేవాడు వాడి మాక్సిమం అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఎక్కువ. అవును. ఇంజినీరింగ్ 90% ఇంజినీరింగ్ కొన్ని కాలేజ్. మెడికల్ కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చాయి. యాహ్! జేఎన్‌టీయూ బ్యాక్ డ్రాప్‌లో అందులో ఫైన్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో మీది ఫస్ట్. అంతా మీరు వచ్చినప్పుడే ఇంకొక నవల వచ్చిందండి. అరవింద్ జాషువా అని ఆయన ప్యాషన్ నిఫ్ట్ బ్యాక్ డ్రాప్‌లో డిజైనింగ్. ఇదే ఆలోచనతోటి అవునవును. మీలానే అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ అయినా వై అవునవును. డోంట్ రైట్ అవునవును. ఫ్రమ్ మై కాలేజ్ అని చెప్పేసి నిఫ్ట్ బ్యాక్ డ్రాప్‌లో లవ్ స్టోరీ రాశారు. మూవీ కూడా యాక్చువల్లీ వస్తుంది అది. మై నేమ్ ఇస్ చిరంజీవి, ప్యాషన్ 2 ఒకే సంవత్సరం వచ్చాయి. అండ్ అంటే ఒకే పబ్లిషింగ్ హౌస్ నుంచి వచ్చాయి. అవునా? ఒకేసారి వచ్చాయి. ఓకే. ఛాయా పబ్లికేషన్స్. యాహ్! రైట్. సో అది బ్యాచిలర్ ఆఫ్ ఫైనాన్స్ కూడా సేమ్ ఐడియా. ఎందుకు లేదు. సో నేనే రాస్తా. సో అట్ ద సేమ్ టైమ్ ఎలాగో మై నేమ్ ఇస్ చిరంజీవి ఎక్కడ ఆగిందో నాకు అది అక్కడే మొదలుపెట్టొచ్చు. కైండ్ ఆఫ్ సీక్వెల్ లాగా అనుకున్నాను. బట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. సో మీ జీవితాన్ని మొత్తం ఎప్పటిదప్పుడే ఇమ్మీడియేట్‌గా అంటే అక్షరాల్లో పెట్టేస్తున్నారు. మళ్ళీ నాకు నచ్చదు. డిలే చేయకుండా. నాకు అది నచ్చదు. కానీ అది ఈ నేను అనుకున్నా బ్యాచిలర్ ఆఫ్ ఫైనాన్స్ ఇంకా ఆపేస్తాను ఇలాగా ఈ సెమీ ఆటోబయోగ్రఫిక్ జానర్ లేదు, అని లేదు. చెప్పి. అంటే బహుశా నాకు ఈ థర్డ్ బుక్ మీరు రాసిన బ్యాచిలర్ ఆఫ్ ఫైనాన్స్ చదివిన తర్వాత ఇంకా రాయాల్సింది ఏం లేదనిపించింది నాకు. అంతా రాశారు మీరు. వెరీ గుడ్. యాహ్! ఐ మీన్ మాక్సిమం ఆల్మోస్ట్ 250 పేజెస్ బుక్ అది మీరు. 220 to 220, 230 230. pages. అందులో మళ్ళీ అంటే మీరు ఏదో ఎగ్జాగరేట్ రాయడం గాని పెద్ద 220 పేజెస్ నింపాలని రాసినట్టు లేదది. ఇంకా మీరు యాక్చువల్లీ కట్ ఆఫ్ చాలా ఎడిట్ చేసిన తర్వాత ఆ! అదంతా అయింది. అనిపించింది. సో అంటే అందులో కూడా నా పబ్లిషర్స్ వాళ్ళ ఐ మీన్ వెంకట సిద్ధారెడ్డి లాంటి ఎక్స్‌పీరియన్స్‌డ్ రైటర్ ఆయన ఇన్‌పుట్స్ కూడా ఉండడం వల్ల రాస్తారు కదా మీరు వెంకట్ సిద్ధార్థ్ గారు మిమ్మల్ని ఐ అప్రిషియేట్ మీన్ చేసి ఒక 20,000 రూపీస్ చెక్ ఇచ్చారండి. యాహ్! గ్రేట్. యాహ్! అది అంటే నేను అనుకోను. లైక్ అది చెప్పినప్పుడే ఐడియా అనేది బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనేది అలా ఒక ఫైన్ ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక స్టోరీ ఉండాలనేది అట్ ద సేమ్ టైమ్ ఆబ్వియస్‌లీ 4 ఏళ్ళు చాలా స్టోరీస్ జరుగుతాయి కదా! ఇదంతా అన్‌రికార్డెడ్‌గా పోవడం ఎందుకు అనేది ఒకటి ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ఇంతకు ముందు చెప్పినట్టు ఒక బరువు దించుకోవడం ఉంటది. ఒక వాయిడ్ క్లియర్ అయినట్టుగా కూడా రచన అనేది హెల్ప్ అవుతుంది. సో అది నేను ఒక బరువు దించుకోవడం లాగా ఒక వాయిడ్ క్లియర్ చేసుకోవడానికి అన్నట్టుగానే నేను అది మొదలుపెట్టాను. ఆ బుక్‌లో మీరు ఒక కళ ఎపిసోడ్ రాస్తారు మీరు. అసలు అది ఆ కాన్సెప్ట్ మీకు ఎలా వచ్చింది? అంటే జీవితం అంటే కళ కంటిన్యూ కాకపోతే జీవితం లేదు. కలే జీవితం అయిపోతుంది. కళ ఆగిపోయి మళ్ళీ మన జీవితానికి కనెక్ట్ అయ్యాం కాబట్టి అదంతా కళగా మిగిలిపోయింది. ఇది చాలా ఫిలాసఫికల్ థింకింగ్. ఈ లెవెల్‌లో ఎందుకు వచ్చిందంటే బహుశా మీరన్నా గురూజీ స్వామీజీల దగ్గరికి వెళ్ళడం గానీ, ఓషో గానీ, సద్గురు గానీ, ఇంకా ఎవరైనా గురూజీ దగ్గరికి వెళ్ళడం గానీ, ఆ బుక్స్ చదవడం గానీ చేశారా? లేదు సార్. లేదు సార్. ఇంత ఈ థాట్ ప్రాసెస్ అనేది మామూలు విషయం కాదు. ఆ ఎపిసోడ్ మాత్రం ఆ ఎపిసోడ్ యాక్చువల్లీ చాలా మంది ఆ ఎపిసోడ్ చాలా లైక్ చేస్తున్నారు. షాక్ అయితాం ఒకసారి అక్కడికి వచ్చిన తర్వాత. యాహ్! అది ఏం జరిగింది ఇప్పటిదాకా అనిపించింది నవల్ ఆ స్టోరీలో. అవును. చాలా మంది అంటుంటారు. చాలా మందికి ఆ ఎపిసోడ్ చాలా ఇష్టం. నేను ఎంజాయ్ చేస్తూ రాసిన ఎపిసోడ్ కూడా. అయితే ఆ ఫిలాసఫీ నాకు అంటే నేను ఫస్ట్ టైం చదివి నేను ఆశ్చర్యపోయి చాలా అరే భలే ఉందనిపించింది. అది ఫిలాసఫీ నాది కాదు చలంది. ఓకే. చలం ఆయన ఊర్వశి అని చెప్పి ఆయనది ఊర్వశి కాదు పురూరవ. పురూరవలో ఊర్వశి చెప్పే మాటలు అవి. ఎవరో ఒక ఆర్టికల్‌లో ఊర్వశి క్యారెక్టర్ గురించి రాస్తూ చలం ఊర్వశి గురించి ఇలా అన్నాడని రాసినప్పుడు నేను అది చదివి నేను ఫ్యూజ్‌లో ఎగిరిపోయాను. అస్సలు దేవుడా ఏంటి ఇంత బాగుందని చెప్పి. అయితే ఆ కాన్సెప్ట్ నాకు నచ్చింది అసలు. నిజంగా డ్రీమ్‌లో మనం మళ్ళీ కనెక్ట్ కాము కాబట్టి అది డ్రీమ్ అయిపోతుంది. నిజంగా మళ్ళీ డ్రీమ్ కనెక్ట్ అయితే ఇదంతా డ్రీమ్ అయిపోతుంది కదా! ఈ లైఫ్ డ్రీమ్ అయిపోతుంది కదా! వెరీ ట్రూ. సో కైండ్ ఆఫ్ అది నాకు అనిపించింది. నాకు ఒక కైండ్ ఆఫ్ ఇమాజినరీ ఒక లైఫ్ ఫైన్ ఆర్ట్ స్టూడెంట్ వాడి ఇమాజినరీ లైఫ్ ఎలా ఉంటది. అవునవును. చాలా బాగుంది. అంటే ప్రతి ఎపిసోడ్ మీరు ఏది టచ్ చేసిన అందులో ఎవ్రీథింగ్ ఇస్ వెరీ రీడబుల్ అండ్ చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంటది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది అది మీ దగ్గర. మీరు ఇంకా ఏదైనా ఏంటి స్పై నావెల్స్ రాస్తే అంటే ఉంది సార్. ఐ మీన్ డిటెక్టివ్ నావెల్స్ రాసినా బాగా రాస్తారేమో అనిపిస్తుంది నాకు. చూడాలి సార్. అంటే ఎలా ఉంటదంటే థ్రిల్లర్స్ ఐ మీన్
ఇవన్నీ ఐ మీన్ డిటెక్టివ్ ఫిక్షన్స్ ఇవన్నీ ఒకప్పుడు అంటే నేనేం ఫీల్ అవుతానంటే రాయడమే ఒక ఉద్యోగంలాగా ఉంటే మేబీ వీ కెన్ ప్రొడ్యూస్ మోర్ అనిపిస్తుంటుంది. రైట్. ఇవన్నీ నేను ఏవో తిప్పలు పడుతూ సైడ్లో ఈ ఇంట్రెస్ట్ పరిశీలి చేస్తూ రాశాను. ఓకే. మేబీ నేను ఇప్పుడు నెక్స్ట్ రకరకాల జానర్స్లో షార్ట్ స్టోరీస్ రాద్దామని ప్లాన్ చేస్తున్నాను. ఆ తర్వాత నాకు ఎప్పటి నుంచో ఉన్న డ్రీమ్ కంప్లీట్ హిస్టారికల్ ఫిక్షన్ స్టోరీస్ రాయాలనేది ఒకటి ఉంది. ఓకే. సో వన్ డే మేబీ ఐ రైట్. చలం గురించి అన్నారు కాబట్టి అంటే మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన రైటర్స్ ఉన్నారా? అంటే ఏ విధంగా మీ రైటింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు వాళ్ళు? అంటే ఇన్ఫ్లుయెన్స్ అంటే అన్నోయింగ్లీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సార్. చదివిన ఇన్ఫ్లుయెన్స్ ఆబ్వియస్లీ ఉంటుంది. ఫర్ సపోజ్ నేను ఏదైనా హిస్టారికల్ ఫిక్షన్ రాస్తే నేను సాయి పాపినేని అనే రైటర్ని, ఆయన నాకు కైండ్ ఆఫ్ గురువు లాగా అనమాట. ఓకే. ఓకే. హిస్టరీకి సంబంధించినంత వరకు ఆయన ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఎందుకంటే ఇన్ మై ఒపీనియన్ హీఈస్ మాస్టర్ స్టోరీ టెల్లర్ హిస్టారికల్ ఫిక్షన్ అవన్నిటిలో. ఏంటంటే ఒక పుస్తకం పేరు చెప్తారు. ఆంధ్రనగరి అని రైట్. ఒక బుక్ ఉంటుంది. ఆంధ్ర పథం అని చెప్పి ఆయన షార్ట్ స్టోరీ లైక్ మెగాలిథిక్ ఏజ్ నుంచి 1940s మన ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేయడం దాకా ఒక సిరీస్ ఆఫ్ స్టోరీస్ డిఫరెంట్ టైం పీరియడ్స్లో జరిగే కథలు. ఐ ఫీల్ ఎవ్రీ తెలుగు పర్సన్ షుడ్ రీడ్ దట్ బుక్. ఆంధ్రపథం. ఓకే. ఓకే. సో ఆయనని నేను ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తుంటా. కైండ్ ఆఫ్ అది ఒక కైండ్ ఆఫ్ బ్రివిటీ ఉంటుంది, ఒక పన్ను ఉంటుంది చివరిలో ఆయన కథ చెప్పే పద్ధతిలో. సో అది ఒకటి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మామూలుగానే నేను చదివిన పెద్ద వాళ్ళంతా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ తెలుగే కాకుండా ఇంగ్లీష్ కూడా. ఫర్ సపోజ్ అమితాబ్ ఘోష్, సల్మాన్ రష్డీ, గ్రెగరీ డేవిడ్ రాబర్ట్స్, శాంతారాం. సో ఇవన్నీ చదివి అంటే అంటే చదివి అంతా అయిపోయాక ఇది వీడు కొన్నాళ్ళ పాటు ఈ కథ మర్చిపోకూడదు, లేదా కొన్ని విషయాలు మర్చిపోకూడదని నేను అనుకుంటాను. అది సక్సెస్ అయితే మంచిది. సూరి, మీరు ఇప్పుడు మిమ్మల్ని ఇన్ని వేరియేషన్స్, మీకు చరిత్ర అంటే ఇష్టం, సాహిత్యం అంటే ఇష్టం, మళ్ళీ ప్రపంచ సాహిత్యం చదివారు, తెలుగు సాహిత్యం, మళ్ళీ పెయింటింగ్స్ వేస్తారు, బొమ్మలు వేస్తారు. దాంతోపాటు సడన్గా ఒకసారి మీరు ఈ షిఫ్ట్ ఏంటిది ఆర్కియాలజీకి ఒకసారి ఫైన్ ఆర్ట్స్ నుండి నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ ఎప్పుడు ఆర్కియాలజీ మళ్ళీ అప్పుడు పీజీ ఉంటుందని కూడా నాకు ఎవరు ఎప్పుడు డిస్కషన్ కూడా ఎప్పుడు చెప్పలేదు ఎవరు. చాలా మంది తెలియదు కూడా. మీకెందుకు ఈ ఆలోచన వచ్చింది ఒకసారి ఆర్కియాలజీకి వెళ్ళాలని, పీజీ చేయాలని? నేను స్పెషల్ ఇంట్రెస్ట్ చెప్పినట్టుగానే నేను హై స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడే ఉంటాయి కదా సార్, నెక్స్ట్ మనం ఇంటర్మీడియట్ ఇది చేద్దాం, తర్వాత డిగ్రీ అది చేద్దాం, పీజీ అది చేద్దాం, ఒక కైండ్ ఆఫ్ అంటే దే ఆస్క్ యూ టు జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అప్పుడే ఇవన్నీ ఆలోచించుకొని పెట్టుకోమని చెప్పి ఒకటి ఉంటుంది కదా. సో ఫైన్ ఆర్ట్స్ చేయాలనే కోరిక హై స్కూల్లోనే ఒకటి పుట్టిందనమాట. బికాజ్ నేను చెప్పిన చిన్నమనాయుడు గారు అని ఆయన ఫైన్ ఆర్ట్స్ అనే కోర్స్ ఉంటుంది నేర్చుకోవడానికి. ఎందుకంటే ఆయన చేద్దాం అనుకుని చేయలేకపోయినా అదొకటి ఉండేదన్నమాట. సో ఈజ్ టు ఎంకరేజ్, నువ్వు ఫైన్ ఆర్ట్స్ చేయి దీని తర్వాత అని చెప్పి. అయితే ఆ తర్వాత ఏం చేయాలనేది ఒకటి ఉంటుంది కదా. ఫైన్ ఆర్ట్స్ చేసి ఉద్యోగాలు ఇలాంటివన్నీ రావని అప్పుడే అర్థమైపోయింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒకటి చూస్తూనే ఉంటాం కదా, ఎవడు ఫైన్ ఆర్ట్స్ చేసి సుఖంగా బతుకుతున్నాడు ఎవడు కనపడిన వాళ్ళందరూ ఎవరో స్ట్రగుల్ ఉంటుంది కొంత, నీటికో కోటికో ఒకరు ఉంటారు, మిగతా వాళ్ళందరూ గోళ్ళ మీద బొమ్మలు వేస్తూ కనపడతా ఉంటారు. సో చాలా మంది ఇంటి దగ్గర అడిగేది కూడా ఇవి తిండి పెడతాయా అనేది ఒకటి. అట్ ద సేమ్ టైం ఈవెన్ ఆర్కియాలజీ కూడా చేసే కోట్లు లక్షల కోట్లు ఎవడు సంపాదించలేడు. బట్ ఏంటంటే హిస్టరీ ఇంట్రెస్ట్ విపరీతంగా చదువుతానని మీకు చెప్పాను. సో వాటిలో మనం ఏం చేయొచ్చు అనుకున్నప్పుడు ఎంఏ హిస్టరీనో లేదా ఆర్కియాలజీ కూడా ఉంటుంది కాబట్టి ఐ థాట్ ఆర్కియాలజీ చేద్దాం అని చెప్పి. సో మీరు ఆర్కియాలజీ చేస్తున్న టైంలో బహుశా మీ పర్స్పెక్టివ్ మారొచ్చు మళ్ళీ ఒకసారి. దేనికి సంబంధించారు? జీవితం గురించి కానీ, సమాజం గురించి కానీ. లైక్ ఐ సెడ్, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను కదా, గాడ్స్ ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నవి, ఇవన్నీ మనకు తెలుస్తుంటాయి. ఆర్కియాలజిస్టులు నేను అనుకునేవాడిని అనమాట. ఆర్కియాలజిస్టులు, హిస్టారియన్స్ వీళ్ళందరూ అపర నాస్తికులై ఉంటారు, వీళ్ళెవరు దేవుడిని నమ్మేవాళ్ళు కాదు, లాజిక్ అండ్ రీజనింగ్ తో వెళ్ళే వాళ్ళు అయి ఉంటారు అని చెప్పి. బట్ ఐ కైండ్ ఆఫ్ ఎన్కౌంటర్డ్ వెరీ స్ట్రేంజ్లీ వెరీ మచ్ రిలీజియస్, వెరీ మచ్ ఆర్థడాక్స్ పీపుల్ ఇన్ ఆర్కియాలజీ ఫీల్డ్ అనమాట. అండ్ దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ డెడికేటెడ్ దేర్ లైఫ్స్ టు ఫైండ్ అవుట్ ద మిథికల్ స్టోరీస్, not true. To make it true. True. There is to prove it as to prove they are true. Like B.B. Lal. He spent all his life Mahabharata నిజంగా, రామాయణం మహాభారతాలు నిజంగా జరిగాయి అని చెప్పడానికి he spent all his life. సో ఇలాంటివి చాలా ఉంటాయి. అట్ ద సేమ్ టైం నేను మీకు చెప్పినట్టుగానే ఇనీషియల్లీ ఐ యూస్ టు బి దేవుడు లేడు అనే దాని పట్ల నేను కైండ్ ఆఫ్ అంటే బ్లంట్లీ నేను అందరితో వాదించేవాడిని. ఇప్పుడు వాదించడం మానేశాను.
నౌ ఐఎమ్ కైండ్ ఆఫ్ ఓకే ఇఫ్ హీస్ ఎగ్జిస్ట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. యూ కెనాట్ ప్రూవ్ ఇట్ బోత్. దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేయలేరు మీరు, లేడని కూడా ప్రూవ్ చేయలేరేమో అని అంటే చాలా మంది అంటుంటారు. నేను అర్థం చేసుకున్నది ఏంటంటే గాడ్ ఈజ్ వెరీ మచ్ సైకలాజికల్, సైకలాజికల్. వెరీ మచ్ సైకలాజికల్, నీడెడ్ ఫర్ మెంటల్ హెల్త్. ఓకే, అంటే ఓకే, ఈ ఓకే. ఫిజికల్ వరాలు ఇవ్వడాలు, ఏమంటారు, కోరికలు తీర్చడాలు, ఇలాంటివన్నింటిని పక్కన పెడితే హీఈస్ నీడెడ్ ఫర్ సైకలాజికల్ రీజన్స్. ఓకే, ఓకే, అంటే ఓకే. ఇప్పుడు మీరు థెరపిస్టుల దగ్గరికి, అందరూ థెరపిస్టుల దగ్గరికి వెళ్ళాలని ఆలోచన ఉండదు, బట్ ఈ జస్ట్ ప్రేస్ టు గాడ్ అండ్ రైట్, రైట్. మేబీ ఈ గెట్ సమ్ పీస్. ఓకే, ఓకే, సో ఆ విధంగా నేను కొంచెం అండర్స్టాండింగ్ వచ్చింది నాకు. ఓకే, ఓకే. సూరి, ఓకే, ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి మీ లైఫ్లో. ఇటు నెక్స్ట్ ఏంటి అంటే, నెక్స్ట్ మీకు సినిమాలు కూడా ఇంట్రెస్ట్ అని రాశారు ఒక దగ్గర, ఇంటర్వ్యూలో చూసాను నేను. సినిమాలే ఇంట్రెస్ట్ సార్. సినిమాలే ఇంట్రెస్ట్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఎవరైనా యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ని కానీ, ప్రొడ్యూసర్స్ కానీ కలిసారా, కథలు రాసారా? ఇనీషియల్గా ఒక బాగా అది ఉండేది, అంటే సినిమాల్లోకి వెళ్ళిపోవాలి, సినిమా అంటే ఇంటర్మీడియట్లోనే నేను డిసైడ్ అయ్యే సినిమా డైరెక్టర్ అవ్వాలి అని చెప్పి. అయితే నేను అప్పుడు బాగా ఉండేది అనమాట, రెగ్యులర్ సినిమా బఫ్స్ లాగా నేను కూడా సినిమాల్లోకి వెళ్ళిపోయి సినిమాల్లో పనిచేసేదంతా. బట్ ఐఎమ్ వెరీ యంగ్ అట్ దట్ టైం. లైక్ నేను హైదరాబాద్ వచ్చే టైం నాకు 19, కాలేజ్లో జాయిన్ అయ్యేసరికి 20 అనుకుంటే. ఐఎమ్ వెరీ యంగ్. నేను ఎందుకు ఇప్పుడే వెళ్ళి నా ప్రెషియస్ యంగ్ ఇయర్స్ అన్నింటినీ నేను అక్కడ వేస్ట్ చేసుకోవడం అని చెప్పి, అండ్ ఐ వాంటెడ్ మోర్ ఎక్స్పోజర్ ఆఫ్ ద వరల్డ్, ఆఫ్ ద కంట్రీ. సో నేను కొంచెం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత, విత్ ఆల్ దిస్ ఎక్స్పీరియన్స్, ఐ వాంటెడ్ టు. అంటే బహుశా ఇప్పటివరకు ఎవరు డైరెక్టర్స్ కానీ లేదు, ఐ హ్యావ్ ఫ్రెండ్స్ అండ్ ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ కూడా కలుస్తుంటారు. కథలు రాసుకున్నారా? నేను యూజువల్గా నాకు 2 ఉంటాయి. నేను నావల్ వర్షన్ ఒకటి ఉంటుంది, ఫిల్మ్ వర్షన్ ఒకటి ఉంటుంది. సో నేను రాసిన అన్ని నావెల్స్కి ఫిల్మ్ వర్షన్ వేరే ఉంది. నావెల్స్ కూడా ప్రతి క్యారెక్టర్ కానీ, ఆ సన్నివేశాలు కానీ సినిమాటిక్ ఉంటుంది. అది ఆ పాత్రలు మనం నా మీద ఉన్న బిగ్గెస్ట్ క్రిటిసిజం, లేదా ఇప్పుడు వస్తున్న చాలా నావెల్స్ మీద ఉన్న క్రిటిసిజం సినిమాటిక్ గా ఉంటున్నాయి అని చెప్పి. లేదు, సినిమాటిక్ మీన్స్ ఐ కెన్ విజువలైజ్ ద సీన్స్ అన్నమాట. స్క్రీన్ ప్లే కూడా బాగుంటుంది. మరి నావెల్స్ లో స్క్రీన్ ప్లే అనే వర్డ్ యూజ్ చేయరా తెలియదు, కానీ the way the narrating story అంటే బెస్ట్ వే టు టెల్ అ స్టోరీస్ డోంట్ టెల్ జస్ట్ షో అని చెప్పేది ఒకటి అంటుంటారు అన్నమాట. చెప్పొద్దు, చూపించు అని చెప్పి. సో చాలా మంది అది ట్రై చేస్తుంటారు. అయితే ద వన్ థింగ్ దట్ ఐ కెనాట్ రైట్ ఈస్ టిపికల్ కమర్షియల్ ఫిల్మ్ స్టోరీ లాగా ఉంటాయి కదా, హీరో విలన్, హీరో అలాగా. ఆ కథలు ఎందుకో నేను చెప్పలేను అనమాట. నాకు సర్కమ్స్టాన్సెస్, చుట్టూ ఉన్న సొసైటీనే పెద్ద విలన్ అనిపిస్తుంటుంది. సో అలాంటప్పుడు నేను ఒకటిని క్రియేట్ చేసి విలన్ అని చెప్పి ఒక కథ రాయడం అనేది. గవర్నమెంట్ మీ మీద అవార్డు ఇచ్చి పెద్ద భారం పెట్టింది. సో మీరు అలాంటి రొటీన్ సినిమాలు చేయకుండా మేబీ అంటే ఇప్పుడు మార్క్ ఉన్న సినిమా అంటే ఇది ఒక ప్రసాద్ సూర్య అంటే ఒక కల్ట్ మూవీ అని. అంటే మీన్స్ మీరు డైరెక్టర్ అవుతున్నారంటే మాత్రం ఎక్స్పెక్టేషన్ విల్ బీన్ హై లెవెల్ ఉంది. ఎవరికి సార్? అందరికి, రైటర్స్ కానీ, ఫాలోయింగ్ యూ. ఐ డోంట్ నో, బట్ నేనైతే అనుకుంటానంటే రైటింగ్ ఈజ్ అ వెరీ వన్ మ్యాన్ జాబ్ సార్. కూర్చొని మీరు రాసుకుంటే మీకు పెద్దగా వేరే వాళ్ళు హెల్ప్ లేదు. తర్వాత ఎవరైనా దీన్ని రిఫైన్ చేయడానికి, ఎడిట్ చేసుకోవడానికి వేరే వాళ్ళు వస్తారు, ఇంకెవరు పబ్లిష్ చేస్తారు. సో రైటింగ్ మోస్ట్లీ హ్యాపెన్స్ విత్ వన్ పర్సన్. ఫిల్మ్ ఈజ్ అ మల్టీ ఏమంటారు, అవును, ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ కదా. సో ఇట్స్ మనం రాసిందంతా స్క్రీన్ మీద తీసుకురావడం అనేది ఒక పెద్ద అది. వై రాజమౌళి సక్సీడ్స్ అంటే నేను అదే చెప్తాను. హీఈస్ వెరీ మచ్ టెక్నికల్ గై టు ఎలివేట్ ద ఎమోషన్. నేను అంటే ఇప్పుడున్న సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నాకు ఆ రాజమౌళి గారు చాలా ఇష్టం అనమాట. అంటే చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు, నాకు ఆర్జీవి గారు పర్సనాలిటీ పరంగా ఇష్టం. బట్ సినిమాలకు వచ్చేసరికి నాకు రాజమౌళి గారు చాలా ప్రత్యేకంగా అనిపిస్తారు అనమాట. వన్ రీజన్ ఐ అడోర్ హిమ్ ఈజ్ ఆయన లాంటి వాడు ఒక్కడే ఉన్నాడు, అంతకు ముందు లేడు, ఆయన తర్వాత లేడు. ద వన్ క్వాలిటీ విచ్ మేక్స్ హిమ్ సెపరేట్ ఆర్ డిస్టింక్టివ్ ఈజ్ ఆయన ఒక జానపద కళాకారుడు లాంటి సినిమా డైరెక్టర్ అనమాట. ఫర్ సపోజ్ మీకు బుర్ర కథ లేదా ఇంకేదైనా ఒక జానపద కథ చెప్తున్నప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్ వాళ్ళు మీలో కూడా, చూస్తూ ఉన్న వాళ్ళలో కూడా ఇవోక్ చేస్తుంటారు. యూ ఆల్సో ఫీల్ దట్ ఎమోషన్, యూ ఆల్సో ఫీల్ దట్ సెంటిమెంట్, వాట్ ఎవర్ దట్ నెరేటర్ ఈజ్ టెల్లింగ్ యూ. సో ఒక జానపద శైలికి సంబంధించిన నెరేషన్ రాజమౌళి గారి కథనంలో లేదా తెలుగు సినిమాకు కూడా ప్రత్యేకించిందని నేను మొన్న ద ఏజ్ ఆఫ్ హీరోస్ అని చెప్పి ముఖేష్ మంజునాథ్ అనే ఒక తెలుగు పర్సన్ రోట్ బుక్ ఆన్ తెలుగు సినిమా. సో ఆయన చెప్పింది ఏంటంటే తెలుగు సినిమా అండ్ తెలుగు హీరో ఈజ్ అ జానపద కథానాయకుడు. సో మనకి బాహుబలి నుంచి పుష్ప దాకా ఈజ్ అ ఫోక్ హీరో.
ఓకే. ఓకే. సో దట్స్ వాట్ మేక్స్ తెలుగు సినిమా వెరీ డిస్టింక్టివ్ ఆర్ ఇంట్రెస్టింగ్. అండ్ రాజమౌళి ఈజ్ అ మాస్టర్ ఇన్ దట్. మాస్టర్. ఆయన తన హీరోల్ని ఈ సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి పురాణ పురుషులు అన్నట్టుగా చెప్తారు. రాముడు, రాముడు, భీముడు రైట్. రైట్. అన్నట్టుగా ఉంటుంది. సో ఆయన అందులో ఎక్స్పర్ట్. అలాంటి నెరేషన్, అలాంటి కథనము నాకు ఇష్టం అన్నమాట. ఓకే. ఓకే. ప్రసాద్ సూరి, మీరు మీ నా మీరు రాసిన నవల్స్‌లో ఒక దగ్గర 'నాగార్జున సాగర్' కన్‌స్ట్రక్షన్ గురించి రాస్తూ ఈ డ్యామ్స్ అనేటివి డ్యామ్స్ అవును సార్. 'నాగార్జున సాగర్' డ్యామ్ లాంటి బాక్రనంగల్ ఇవన్నీ ఆధునిక దేవాలయాలు అని నెహ్రూ గారు చెప్పారు అని రాశారు మీరు. అవును. మీకు ఎనీ పర్సనల్ ఇంట్రెస్ట్ అంటే ఆ కైండ్ ఆఫ్ నెహ్రూవియన్ ఫిలాసఫీ మీద కానీ అలా అంతా ఆలోచించి రాసారా? లేదా క్యాజువల్‌గా రాసేసిండ్రా అది? అంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ స్టోరీ. నేను ఎందుకంటే నా కథలో నాగార్జున సాగర్ డ్యామ్ కన్‌స్ట్రక్షన్ ఆ టైమ్ పీరియడ్ కూడా ఒక మెయిన్ ఎలిమెంట్‌గా ఉంటుంది కాబట్టి అది ఒకటి. అట్ ద సేమ్ టైమ్ ఈ నెహ్రూ చెప్పాడు కదా! ఆ మాట. అవునవునవును. ఇవి మోడర్న్ టెంపుల్స్ అని చెప్పి. సో అది నాకు ఇంక్లూడ్ చేయాలని అనిపించింది. అట్ ద సేమ్ టైమ్ మా లైఫ్‌లో మా ఫ్యామిలీ లేదా మా వాడబలిజ కమ్యూనిటీకి ఈ నాగార్జున సాగర్ డ్యామ్ కన్‌స్ట్రక్షన్ అనేది ఒక ల్యాండ్ మార్క్, మైల్‌స్టోన్, ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అని నేను ఫీల్ అవుతాను. ఎప్పుడు అంటే ఇప్పటికి కూడా ఇంటికెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు నేను ఒకసారి ఆ డ్యామ్ వైపు చూస్తుంటాను. ఎందుకంటే ఆ డ్యామ్ మీదుగా వెళ్తుంది కాబట్టి బస్సు. ఎందుకంటే ఆ డ్యామ్ కన్‌స్ట్రక్షన్ లేక అవ్వకపోతే లేదా అది జరగకపోయి ఉండుంటే మా ఫ్యామిలీ విశాఖపట్నం నుంచి ఇక్కడికి వలస రైట్. రావడం, ఇక్కడ బతకడం. అంటే ఎలా ఉంటదంటే అసలు కొన్ని సార్లు జస్ట్ సింపుల్‌గా చెప్పుకుంటే వాట్ ఇఫ్ అనే సినారియోలో సెకండ్ వరల్డ్ వార్ జరగకుండా ఉంటే నేను పుట్టేవాడినా అనే కైండ్ ఆఫ్ దాంట్లో నాకు అదొకటి అనిపిస్తుంటదనమాట. అసలు సో ఇట్ ప్లేడ్ ఎ రియల్లీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్. మై కమ్యూనిటీ లైఫ్, మై ఫ్యామిలీ లైఫ్. అందులో నాకు ఆ నాగార్జున సాగర్ డ్యామ్ కన్‌స్ట్రక్షన్ ఓకే. అండ్ నాకు వెరీ సర్ప్రైజింగ్‌లీ మా నాన్నమ్మ ఒక చిన్న పిల్లగా ఉన్నప్పుడు అక్కడికి ఆ డ్యామ్ కన్‌స్ట్రక్షన్‌కి దగ్గర నేను కూలీ పనికొచ్చానని ఆవిడ అక్కడ జరిగిన పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ లైక్ అది అంతా హ్యూమన్ కన్‌స్ట్రక్టెడ్ మిషన్స్ ఏమి వాడలేదు వాళ్ళు. అలాంటి టైంలో ఏదైనా చిన్న పొరపాటు జరిగి వాళ్ళు కట్టిన ఆ ఫ్లోర్స్ నుంచి ఏమైనా ఒక చిన్న రాయి కింద పడిందంటే కిందున్న వాళ్ళందరూ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ విల్ డై. అలాంటి డ్రెడెడ్ కండిషన్స్‌లో అది జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఆ బ్యాక్ వాటర్స్‌లో ఆ డ్యామ్‌కి వెనకాల ఒక ఐలాండ్‌లో ఇప్పుడు మనకి నాగార్జున కొండ మ్యూజియం ఉంది. ఆ క్లైమాక్స్ మీద మైదానంలో క్లైమాక్స్ ఒకటి అదే ఊహించి రాసారా? హ్మ్. అంటే అదే సార్. మైదావని అని ఇల్లు అంటే ఒక ప్లాట్ అట్లా. అంటే అది మా ఊరి ఇప్పుడేదైతే మేము మా ఫ్యామిలీ ఉంటున్న రిజర్వాయర్ మధ్యలో ఒక చిన్న మెట్టల్లాగా ఉంటాయి. అది ఒకటి చిన్నప్పటి నుంచి నా మైండ్‌లో అదొకటి ఉండేది. సో దాన్ని నేను కొంచెం వాడుకున్నాను. అయితే ఇవన్నీ నేను చదువుతున్నప్పుడు దాని గురించి తెలిసింది. అసలు ఆ డ్యామ్ కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ విన్నప్పుడు నేను అసలు సూరత్ వేణుగోపాలరావు గారని ఆయన 'పోలీసు ప్రస్థానం' అనే పుస్తకంలో నెహ్రూ గారు డ్యామ్ ఇనాగరేషన్‌కి వస్తూ ఉంటే జరిగిన ఒక రియల్లీ ఇంట్రెస్టింగ్ గొప్ప స్టేట్మెంట్ అండి అది. అంటే ఆ! మనకి ఎండ్ ఆఫ్ ద డే ఉపయోగపడే దేవాలయాలే అదే. ఉండాలి అని. సో అలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ తెలిసినప్పుడు అల్టిమేట్‌లీ నేను ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాలనుకున్నప్పుడు ఐ విల్ పుట్ ఆల్ దోస్ థింగ్స్ కదా! అంటే సో ఐ పుట్ ఇట్. మీరు అండ్ నెహ్రూవియన్ ఫిలాసఫీ మీద నాకేమన్నా ఉందా అంటే నేను నెహ్రూవియన్ నిజంగా ఇప్పుడు చెప్పినట్టు నేను జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో చదువుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఆయన టైంలో కట్టిన డ్యామ్ మా ఫ్యామిలీకి ఒక జీవనోపాధిని కల్పించింది. ఇలాంటి రకరకాల కారణాల చేత నాకు అట్ ద సేమ్ టైమ్ మాకు స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ మురళీకృష్ణ గారు అని ఉండేవాళ్ళు. ఆయనకి నెహ్రూ అంటే కైండ్ ఆఫ్ ఇష్టం అన్నమాట. ఆయన నేను బొమ్మలేస్తానని తెలిసి నన్ను నెహ్రూ బొమ్మ వేసివ్వరా అని చెప్పి అడిగారు. సో చిన్నప్పటి నుంచి నాకు అదొకటి ఉండేది. ఆయన బాగా చదువుకున్నాను. సో ఒక ఇష్టం. నైస్. మీకు తెలుగు రచయితల్లో బాగా నచ్చిన రచయిత, నచ్చిన పుస్తకం గాని ఏమున్నాయి? బాగా అంటే మీరు ఎప్పుడు కొన్ని పుస్తకాలు మనం క్యారీ చేస్తుంటాం. అవును సార్. వెనెవర్ వి ఫీల్ డల్, రొటీన్, బోర్ అనిపించినప్పుడు గాని జస్ట్ టు మోటివేట్ అవర్ సెల్వ్స్ ఒకసారి బుక్ ఓపెన్ చేసి అవును సార్. అలాంటి పుస్తకం ఏమైనా ఉందా మీకు? అంటే నేను అలాంటి పుస్తకం అంటే ఉన్నాయి సార్. ఫర్ సపోజ్ నేను కేశవరెడ్డి గారు చాలా ఇష్టం. ఆయన రాసిన 'మునెమ్మ', 'అతడు అడవిని జయించాడు' ఇలాంటి నావెల్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ 'సిటీ బ్యూటిఫుల్' అని చెప్పి కైండ్ ఆఫ్ సిమిలర్ టు 'మై నేమ్ ఈజ్ చిరంజీవి' ఎందుకంటే అది కూడా సెమీ ఆటోబయోగ్రాఫిక్. 'సిటీ ఈజ్ బ్యూటిఫుల్'. 'సిటీ బ్యూటిఫుల్' సిటీ బ్యూటిఫుల్ రైటర్
కేశవ్ రెడ్డి గారు. కేశవ్ రెడ్డి గారు. ఓకే. కేశవ్ రెడ్డి గారు అదొకటి ఉంటుంది. అట్ ద సేమ్ టైం కేఎన్వై పతంజలి గారు, ఆయన కేఎన్వై పతంజలి గారు అసలు ఆయన హ్యూమరు, ఆయన ఉత్తరాంధ్ర, నేను ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి రావడంతో నాకు ఆ రచయితలు వాళ్ళందరూ, రావిశాస్త్రి గారు, ముఖ్యంగా రావిశాస్త్రి గారు చెప్పిన ఒక కోట్ని నేను అంటే రైటింగ్లో నేను ఇది మాత్రం ఈ లైన్ దాటకూడదు అనేది ఒకటి ఉంటుంది. అదేంటంటే మనం రాస్తున్న రచన ఏ మంచికి చెడు చేస్తుందో, ఏ చెడుకు మంచి చేస్తుందో తెలియాలి అని చెప్పి. సో దాన్ని ఆ లైన్ మాత్రం నేను ఎప్పుడు అదొక పెట్టుకుంటాను అనమాట. నేను రాస్తున్న రచన ఏ మంచికి చెడు చేస్తుందో, ఏ చెడుకు మంచి చేస్తుందో, ఏదైనా మొత్తానికి అది అది మనకి తెలిసి ఉండాలి అని చెప్పి ఆయన అంటాడు. సో ఆ లైన్ మాత్రం నేను ఒకటి అలా పెట్టుకుంటాను అనమాట. ఈ లైన్ దాటకూడదు, లేదా ఈ లైన్ మనం ఎప్పుడు మనకి ఉండాలి కాన్షియస్గా అనేది ఒకటి. నాకు ఆయన నావెల్స్లో ఆయన సమాజం పట్ల ఆయనకి బోల్డ్ అంత కన్సర్న్ ఉంది. అట్ ద సేమ్ టైం స్టేట్ లేదా సిస్టమ్ మీద ఆయనకు ఒక కంప్లైంట్ కూడా ఉంటుంది. ఆయన నెరేషన్లో ఒక రకమైన వెటకారం ఉంటుంది. అదే ఇది అంతా ఉంటుంది. కేఎన్వై పతంజలి గారి దాంట్లో కూడా సేమ్. అయితే ఆయన దాంట్లో ఒక భరించే హ్యూమర్ కూడా ఉంటుంది అనమాట. నేను గోపాత్రుడు అనే నవల అయితే అసలు నేను పిచ్చిగా ఎంజాయ్ చేశాను. అట్ ద సేమ్ టైం కాకీవనం అని ఆయన కాకీవనం అని పోలీసు వ్యవస్థ మీద ఒక నవల. ఇవన్నీ చదివినప్పుడు అసలు ఆయనకి సమాజం మీద లేదా మనుషుల మీద ఉన్న అండర్స్టాండింగ్, ప్రవర్తనల మీద ఉన్న అండర్స్టాండింగ్ అసలు ఎంతో. అట్ ద సేమ్ టైం కాశీభట్ల వేణుగోపాల్ గారు ఉన్నారు. అసలు కథని భాషని అంత బాగా అలాంటి కథలు, అంత మంచి భాష, ముఖ్యంగా ఒక ధారా ప్రవాహం లాంటి తెలుగు భాష కదా. ఎక్కడ వాక్యం విరవడాలు, ఫుల్ స్టాప్లు, కామాలు లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది ఒక కథ. అది అంటే మనకి వరల్డ్ క్లాస్ రైటర్స్ ఉన్నారు సార్ నిజం చెప్పాలంటే తెలుగులో. మనం నిజంగా వెతుక్కొని మనం ఏదో ఇంటర్నేషనల్ ఆ రైటర్ ఈ రైటర్ అంటుంటాం కదా, లేదా వాళ్ళని ఇమిటేట్ చేసి రాశారా, లేదా వీళ్ళు సొంతగా ఆ టైంలో అలాంటి ఒక ఎక్స్పోజర్ ఉండేది కాబట్టి వాళ్ళకి లిటరేచర్ తప్ప వేరే టైం పాస్ ఉండేది కాదు కాబట్టి వాళ్ళకి చదువుకోవడానికి చాలా దొరికి ఆ ఎఫెక్ట్ అంతా వాళ్ళ మీద ఉండి వాళ్ళు అంత రాయగలిగారేమో తెలియదు. కానీ మనకు నిజంగా వరల్డ్ క్లాస్ రైటర్స్ ఉన్నారు. ఫర్ సపోజ్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఆయన కథలు చదువుతుంటే ఆ కథల్లో ఆయన చూపించే అది నాకు పిచ్చెక్కుతుంది అనమాట. ఫర్ సపోజ్ వడ్ల గింజలు లాంటి కథ, అది అసలు చెస్ గేమ్ మీద అంత గొప్ప కథ నాకు వేరే సాహిత్యంలో అంటే మేబీ ప్రేమ్చంద్ది అదేదో ఉంది, ప్రేమ్చంద్ది ఏంటంటే ఒకటి ఉందిలేండి. అలాంటి మొత్తానికి చెస్ గేమ్ మీద ఆయన ఒక కథ ఉంటుంది. ఫర్ సపోజ్ మొన్న నేను ఒక కథ చదివా అయింది, అది కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది ఆయన పేరు అల్లం శశిగిరిరావు గారిది. ఆయన ఆపరేషన్ ఫాల్కన్ అని ఒక కథ ఉంటుంది. చాలా ఆయన వేట కథల స్పెషలిస్ట్. హంటింగ్ అనేది ఒక బ్యాక్ డ్రాప్గా తీసుకొని ఆయన కథలు ఉంటాయి. సో ఇలా రకరకాల రైటర్స్ ఉన్నారు. వాళ్ళ నెరేషన్లు, వాళ్ళ కృషి ఇంకా చెప్పాలంటే అవన్నీ చదువుకుంటే మనం నిజంగా వరల్డ్ లిటరేచర్ ఇదంతా చదువుకోవాల్సిన అవసరం లేదు. అంటే అది ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మనకి వేరే లాంగ్వేజ్లో, తమిళ్లో వచ్చిన సాహిత్యం ఏంటి, మలయాళంలో వచ్చిన సాహిత్యం ఏంటి, కన్నడంలో వచ్చిన సాహిత్యం ఏంటి, మరాఠీలో వచ్చిన సాహిత్యం ఏంటి, హిందీలో వస్తున్న సాహిత్యం ఏంటి, ఇంక సోవియట్, రష్యన్, యూరోప్, అమెరికన్ ఇలాంటి ఇవన్నీ ఈ సాహిత్యాలన్నింటినీ మనం చదువుకుంటేనే ఇది కూడా చదువుకోవాలని నేను అనుకుంటా. న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కూడా మీరు రాస్తుంటారు, నేను చూసాను కొన్ని ఆర్టికల్స్ మీద ఆంధ్రజ్యోతి పేపర్లో. అంటే ఎప్పుడు రాస్తున్నారు, అంటే ఏ టాపిక్స్ మీద? చరిత్ర మీద రాశారు, ఒకటి రెండు చూసాను నేను. ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా అది ఒకటి, అవన్నీ చదువుకుంటున్నాయి కదా, ఒక ఇంట్రెస్ట్ ఇవన్నీ డెవలప్ అయ్యి ఉండేది. నాకు అది కూడా ఒక డ్రీమ్ లాగా ఉండేది. నేను ఏదైనా ఒక నాకు తెలిసిన ఉంటాయి కదా, ఫర్ సపోజ్ హిస్టారికల్ ఫిక్షన్లో గుడ్ హిస్టారికల్ ఫిక్షన్ అంటే ఏంటి అనే దాని మీద నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ రాశాను, అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది. చాలా మంది ఫోన్ చేసి అదేంటిది ఆ రైటర్ గురించి చెప్పలేదు, ఈ నవల గురించి చెప్పలేదు అంటే, నేను గుడ్ హిస్టారికల్ ఫిక్షన్ ఏంటి అని డిఫైన్ చేయడానికి ట్రై చేశాను. అంతేగాని హిస్టారికల్ ఫిక్షన్ ఏదో ఒక పరిశోధక వ్యాసం లాగాను లేదా ఒక లిస్ట్ లాగా ఇవ్వడానికి అయితే కాదు అని చెప్పి, అంటే నేను హిస్టారికల్ ఫిక్షన్లో మంచి హిస్టారికల్ ఫిక్షన్ ఏదైతే ఏమవుతుంది అని నేను చదువుకున్న వాటిలో నాకు ఇవి నచ్చాయి, ఇవన్నింటినీ సమాహారంగా ఒక ఆర్టికల్ నేను రాశాను. నేను బుక్ బ్రహ్మ లిట్ ఫెస్ట్ అని చెప్పి బెంగళూరులో జరిగిన ఒక లిట్ ఫెస్ట్లో ప్రముఖ తమిళ రచయిత జయమోహన్ గారిని కలిశాను. ఆయన్ని కలిసినప్పుడు ఈజ్ అ వెరీ సింపుల్ గా, అంటే ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ తమిళ్, హీ రైట్స్ నార్మస్లీ. దగ్గర ఒక 300 పుస్తకాలు రాశాడు. ఇంటర్వ్యూ చేశారు కదా, ఇంటర్వ్యూ చేశాను. నాకు అంటే అలాంటి సీనియర్ రైటర్స్ అంటే ఐ నో అంటే నేను ఆయన రచన చదివాను. నెమ్మినీలం అనే కథల పుస్తకం ఆయన నేను చదివినప్పుడు నాకు నిజంగా షాకింగ్లీ బ్యూటిఫుల్ అనమాట. అది
అంత మంచి రచన చేసిన ఈ రచయిత నుంచి మనం ఇంక ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు కదా! అంటే ఆయన మన తెలుగువాడు కాకపోవడం అనేది ఒకటైతే, నాకొచ్చిన దాంతోటి ఆయన్ని ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి ఒక రాత్రి ఆయనతో కూర్చొని ఓకే. నైస్. ఆయన్ని అడిగాను. ఆయన అడిగిన క్వెషన్స్‌లో ముఖ్యంగా నేను అడిగింది నాకు బాగా నచ్చిందేంటంటే, రచనలో డెప్త్ అంటే ఏంటి? హ్మ్. ఫర్ సపోజ్ మనం ఒక 1000 పేజీల నవల పేజ్ టర్నర్ అబ్సల్యూట్‌లీ పేజ్ టర్నర్ నావెల్స్ చాలా ఉంటాయి. మనం చదివేస్తాం. ఈజ్ ఇట్ ఎ గుడ్ ఆర్ ఎ గ్రేట్ డీప్ నావెల్? మనం నిజంగా అది అనగలమా? హ్మ్. అని చెప్పి అని నాకు అదే అదో డౌట్ ఏమన్నారు ఉండేదన్నమాట. దానికి ఆన్సర్ ఏంటి? డౌట్ ఉండేది. ఇలాంటి చాలా డౌట్స్ ఉండేవి. అవును. ఆయన ఏం చెప్పాడంటే, డెప్త్ అంటే ఏంటంటే, రచనని నువ్వు చదివిన ప్రతిసారి ఒక కొత్త కోణం నీకొకటి అవును. కనిపిస్తూ ఉండాలి. చదివిన హ్మ్. ప్రతిసారి ఏదో కొత్త కోణం కనిపిస్తూ ఉండాలి. ఓహ్! అట్ ద సేమ్ టైమ్ అది నువ్వు మర్చిపోలేవన్నమాట చదివిన హ్మ్. తర్వాత. నువ్వు చదువుతున్నంత అదే. సేపు నీకు నచ్చొచ్చు, నిజం. నచ్చకపోవచ్చు. కానీ చదివిన తర్వాత నువ్వు మర్చిపోలేవు. ఓకే. ఓకే. మళ్ళీ చదివితే నీకు ఇంకేదో కొత్త విషయం తెలుస్తుండాలి. ఇది అంటే రకరకాల రైట్. పర్స్పెక్టివ్స్‌ని నీకు లేదా రకరకాల యాంగిల్స్‌లో నీకు ఆ కథని చూపించగలిగితే అది గొప్ప డెప్త్ అవుతుంది. ఓకే. అని ఇలాంటి అంటే ఇవన్నీ అవును. ఒక యంగ్ రైటర్‌గా నాకు ఇవన్నీ ఒక చాలా అండర్‌స్టాండింగ్ మంచి ఉండాలి ఇన్‌పుట్స్ కదా! అండి. అవును. సో, ఇలాంటి ఇన్‌పుట్స్ అన్నింటిని ఆయన అంటే చాలా చాలా నిజంగా అదొక మాస్టర్ క్లాస్ అనే చెప్పాలి. ఓకే. రైటింగ్ ఓకే. మాస్టర్ క్లాస్ అనే చెప్పాలి అది. అది మీరు చాలా ఎక్సైటెడ్ అనిపించింది. మీ హ్మ్. ఇంటర్వ్యూ చూస్తే యూ ఫెల్ట్ వెరీ హ్యాపీ. యాహ్! ఐయామ్ మీరు రియల్లీ చాలా హ్యాపీ హ్యాపీ. ఫీల్ అట్ ద అయ్యారు. సేమ్ టైమ్ ఆయన కూడా చాలా ఏమి దాచుకోకుండా ఆయన ఏదో ఓపెన్ సీక్రెట్ లాగా ఇదేది గొప్ప విషయం ఏం కాదు. లేదా ఎవడో ఆహ్, బ్రహ్మ ఏమంటారు రహస్యమో లేదా బ్రహ్మపారతం అండి. బ్రహ్మ పదార్థమో ఇలాంటిదేం కాదు అన్నట్టుగానే ఆయన అన్ని విషయాలు విడమర్చి గ్రేట్. చెప్పడం నాకు ఇంకా బాగా నచ్చింది. అండ్ మీరు మళ్ళీ మళ్ళీ మీ పుస్తకాల గురించి మనం మాట్లాడుకుంటే, మీరు మీ పుస్తకాల ద్వారా ఏమైనా సందేశం ఇవ్వాలని గాని, అంటే మీరు ఒక నవల రాసే ముందు, ఇది ఇలా ఐ హావ్ టు మె గివ్ దిస్ మెసేజ్ టు పీపుల్ అని ఏమైనా ప్లాన్ చేసుకొని రాస్తారా? జస్ట్ మీ థాట్స్ వచ్చినట్టే జస్ట్ యూ పుట్ ఆన్ పేపర్ అండ్ కంటిన్యూ ద రైటింగ్. అంటే సందేశము ఇదంతా నాకు తెలిసి ఫోర్త్, ఫిఫ్త్ స్టార్టాలో ఎక్కడైనా హ్మ్. ఉంటదేమో నాకు తెలీదు గానీ, అంటే అంటే సందేశం కథ అనేది అంటే జనరల్‌గా సినిమాలు తీసుకున్నామనుకోండి, ఒక కాన్‌ఫ్లిక్ట్. అవును సార్. షార్ట్ ఓపెనింగ్ కొన్ని క్యారెక్టర్స్‌ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఒక కాన్‌ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తారు. దెన్ సొల్యూషన్ చూపిస్తారు లాస్ట్‌కి మనకు. సో, అట్లా మీరేమైనా ప్లాన్ చేసుకుంటారా? మీరు పుస్తకాలు రాసినప్పుడు, అంటే మీ ఒకటి నవల్స్ రాసినప్పుడు గాని? సందేశం ఇవ్వడం ఇవన్నీ ఆబ్వియస్‌లీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ సందేశం. ఓకే. అయితే నేను కథ చెప్పాలనే రాస్తాను సార్. ఏదైనా హ్మ్. చాలా ఇంట్రెస్టింగ్ ఫర్ సపోజ్ మన చుట్టూ ఇంత జీవితం ఉంది. ఇంత ప్రపంచంలో ఇంతమంది మనుషుల మధ్యలో ఇన్నిన్ని కథలుంటాయి గదా! హ్మ్. ఈ కథల్లో చాలా కథలు నా దృష్టిలో ఇవన్నీ సాహిత్యంలోకి వెళ్ళాలి. యాహ్! సాహిత్యమే చరిత్ర. చరిత్రే మనం ఫ్యూచర్‌కి ఇవ్వగలిగేది. రైట్. రైట్. సో, మనం బేసికల్‌గా మనం చేయగలిగే పనేమన్నా ఉందంటే, మన టైంని లేదా మనకంటే ముందు లేదంటే మనతో పాటు ఉన్న జీవితాల్ని, మనం చూసిన జీవితాల్ని రికార్డ్ చేస్తూ అవునవును. పోవాలి. అది అదే చరిత్ర. ఫ్యూచర్‌లో అది చరిత్ర అదే అవుతది. ఫర్ చరిత్ర సపోజ్ అవుతుంది. యాస్ ఎ ఆర్కియాలజీ స్టూడెంట్ ఆ! వాట్ ఐ అండర్‌స్టూడ్ అబౌట్ హిస్టరీ ఈస్ ఆల్ హిస్టరీ ఈస్ లిటరేచర్. ట్రూ. వెరీ, వెరీ ట్రూ. ఆల్ హిస్టరీ ఈస్ లిటరేచర్. మీరు రాత మొదలైన దగ్గర నుంచి మీకు దొరికిందంతా వాళ్ళేసుకున్న శాసనాలు, అవునవును. వాళ్ళు చెప్పుకున్న కథలు, వాళ్ళు క్రియేట్ చేసిన స్టోరీస్. రాసే అదే వ్యక్తి ఎంత క్రియేటివ్‌గా ఉంటే అంత గొప్ప అదే లిటరేచర్. అదే హిస్టరీ బయటకు జనరేషన్ నుంచి వస్తుంది. జనరేషన్‌కి అలా ఒక జనరేషన్ నుంచి ఒక అవును. జనరేషన్‌కి పాస్ అవుతూ వెళ్ళింది. అదే మనకి మిగిలింది. రైట్. ఇప్పుడు మన జనరేషన్‌లో మనకి మిగిలింది ఏమన్నా ఉందంటే, అది మనం చేయగలిగేది ఏమన్నా ఉందంటే, ఇది మనం రికార్డ్ చేయడం. రైట్. రైట్. అది మనం రకరకాలుగా రికార్డ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇదొక రికార్డ్ చేస్తున్నాము. అవునవును. రాజ ర రైటింగ్‌లో ఒకరు రికార్డ్ చేస్తారు. సినిమాలో ఒకరు తీస్తారు. ఇంకో ట్రూ. సో, డిఫరెంట్ టైప్స్‌లో మనం ఈ జీవితాన్ని పాస్ ఆన్ చేస్తూ ముందుకి రైట్. రైట్. అన్నది ఒకటుంటది. సో, నాకు కథ చెప్పడం ఇష్టం. ఆహ్, ఫైనల్లీ సూరి మీరు ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ అంటే నాకు ఈ విషయంలో కూడా చాలా ఒక రకమైన ఫిలాసఫికల్ అప్రోచ్ అంటే హ్మ్. ఫిలాసఫికల్ అప్రోచ్ అంటే విత్ ఎక్స్‌పీరియన్సెస్ కైండ్ ఆఫ్ బికమ్ ఎ ఫిలాసఫికల్. ఆ! ఏంటంటే ప్లాన్ చేసుకోవడం అనేది మనం చేసుకుంటూనే ఉంటాం. బట్ ఓకే. వి షుడ్ నాట్ బి సీరియస్ అబౌట్ అవర్ ప్లాన్స్. ఓకే. 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 గ్రేట్. ఇఫ్ దే అవునవును. ఫెయిల్ వి షుడ్ టేక్ లైట్ అండ్ మేక్ అనదర్ ప్లాన్. అంతేనా? ఓకే. చాలా బావుంది మీ ఫిలాసఫీ. ఆ! సో, లివ్ ఇన్ ద మూమెంట్. ప్లాన్స్ చాలా ఉన్నాయి. హుహుహు. కాబట్టి ఆ ప్లాన్స్ అన్నింటిని తోను వర్క్ చేస్తూ ఉంటాం. హ్మ్. ఒకవేళ అది ఫెయిల్ అయితే ఇంకో ప్లాన్ చేస్తాం. హ్మ్. ఓకే. ఓకే. యాహ్! అంటే దాంతోటి ఆగిపోయి అదే ఫెయిల్ అయిపోయింది అని అంటే అదే నేను ఆగిపోకుండా చెప్పినట్టు ఆ ప్లాన్ పట్ల అంత సీరియస్‌గా ఉండకూడదు. ఓకే. మరి సీరియస్‌గా ఉండకపోతే దాన్ని మీరు ఎట్లా అచీవ్ చేయగలుగుతారు అహా! మరి? ఎఫర్ట్‌లో సీరియస్‌నెస్ ఉండాలి. ఎఫర్ట్‌లో ఇఫ్ ఇట్ ఓకే. ఫెయిల్స్ వి డోంట్ అంటే యాహ్! మీరు ఫర్ సపోజ్ ఎక్కడైనా వెళ్దాం అని చెప్పి సీరియస్‌గా మొత్తం ప్లాన్ చేసుకొని అంతా చేసుకుంటారు. హ్మ్. ఆ రోజు ట్రైన్ క్యాన్సిల్ అయితే మీరేం చేస్తారు? అవును. రైట్. రైట్. సో, యాహ్!
సో యూ షుడ్ నాట్ బి సీరియస్ అబౌట్ యువర్ ప్లాన్స్. నైస్ నైస్ రియల్లీ మీ ఫిలాసఫీ బాగున్నాయి, మీ బుక్స్ బాగున్నాయి, మీ ఇన్పుట్స్ చాలా బాగున్నాయి సూరి. ఎస్పెషల్లీ మీరు హానెస్ట్గా రాయండి. మీరు మీ రైటింగ్ చూస్తే ఇప్పుడు అన్నారు కదా, మీరు రాసేదే చరిత్ర మిగిలిపోతుంది. అవును సో సార్. మీరు మీ ఎక్స్పీరియన్స్ కానీ వాట్ ఎవర్ యూ గోయింగ్ త్రూ, మీరు అన్నీ హానెస్ట్గా యూ పుట్ ఆన్ పేపర్. దట్ ఈస్ టుమారో ఇస్ గోయింగ్ టు బి హిస్టరీ. అవును సో సార్. నేను మేము అదే పాఠకులు ఏం కోరుకుంటామంటే నిజంగా మీరు అర్థం చేసుకునే సమాజాన్ని, అక్కడ జరిగే విషయాలన్నీ యాజ్ ఇట్ ఈస్గా రాస్తేనే చాలా బాగుంటుంది. పాఠకులు కూడా ఎంజాయ్ చేస్తారు దాన్ని. మనం ఒక ఫిక్షన్ క్రియేట్ చేసి లేనిది రాసి ఒక ఫిక్షియస్ వరల్డ్లో పాఠకుని పెట్టేసి ఎంటర్టైన్ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదేమో అనిపించింది. బట్ మీరు ఎక్సలెంట్, మీ రైటింగ్స్లో మాత్రం కంప్లీట్లీ మీరు అన్నీ రికార్డ్ చేస్తుంటే అనిపించింది. మీరు మీ స్కూల్ నుండి కాలేజ్ నుండి అగైన్ మీరు చెప్పినట్టు మీ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ గురించి A to Z మీరు రికార్డ్ చేయడం, అది మీరు అన్నట్టు ఈ చరిత్రలో మిగిలిపోవడమే. టుమారో మీ అదొక రిఫరెన్స్ లాగా అయిపోతుంది నెక్స్ట్ జనరేషన్కి. రియల్లీ థ్యాంక్ యూ సూరి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ Really. రియల్లీ హ్యాపీ. అంటే ఇప్పటిదాకా చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను కానీ ఐ ఎంజాయ్డ్ దిస్. రియల్లీ థ్యాంక్ యూ. ఎందుకంటే మీకు చాలా పొటెన్షియల్ ఉంది మీకు. అండ్ సేమ్ టైం వీఆర్ ఎక్స్పెక్టింగ్ లాట్ మోర్ బుక్స్ ఫ్రమ్ యూ. సో మీరు రాయడం ఆపకండి, కీప్ కంటిన్యూ రైటింగ్. అందులో మనం అనుకున్నట్టు కట్ షార్ట్ చేసి అంతా అలా కాకుండా యూ పుట్ ఇట్ వాట్ ఎవర్ కమ్స్ టు యువర్ మైండ్ అండ్ రైట్ నావెల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. రియల్లీ థ్యాంక్స్ లాట్.